వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. కూటమి పై ప్రజలకు ఉన్న వ్యతిరేకతే మమ్మల్ని గెలిపిస్తుంది అన్న ఒక ధోరణిలో మీరు ముందుకు పోతున్నారంటే ఏమంటారు? రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న నెట్ట జైల్లో వేస్తా అంటే మిథైల్ ఆల్కహాల్ సేవించే చనిపోయారు వీళ్ళంతా కూడా. అరుదా పత్రిక రాసిన వాస్తవము ఈరోజు అదే జరిగిందని మీరు అంటారు? అంత జ్యోతి ఈనాడు అంత పర్ఫెక్ట్గా రాసినాయి అనుకుంటే చర్యలు తీసుకో. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాము, ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పింది మీరు కాదా సార్? ఇప్పుడు సిపిఎస్ కాదు, జిపిఎస్ చేద్దాం. మీకు కావాల్సింది ఏంటండి? అప్పుడేమో అంటావా సీఎం అంటావా సీఎం అని పాటలు పడారు. ఇప్పుడు ఎవరు క్విక్ అయితే మంటల్లా. ఏ రోజన్నా ఒక కార్యకర్తను కలిసి నేను ఉన్నాను, నేను విన్నాను, మీకు నేను ఉన్నానన్న ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇచ్చారా? నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పని అనటమే కాదు, కార్యకర్త పని అయిందా? వినండి, కార్యకర్త నేను కార్యకర్తను ఎక్కడికైనా వెళ్ళగలిగాడా? 2029లో మేము తిరిగి అధికారంలోకి వస్తాము అని చెప్పడానికి ఒక బలమైన రీజన్ చెప్పండి సార్. ఎలా వస్తాం? ఎక్కడికి వెళ్ళినా ఎవరు వెళ్ళినా అట్లా వెళ్తాంటున్నా కాబట్టి అక్కడ మాట్లాడేటువంటి ప్రజలు వాళ్ళే చెప్తున్నారు సార్ ఈసారి ప్రైవేట్ భాగస్వామి కదా పీపీపీ అనేది, అమ్మేయలేదు కదా? అమ్మేశారు సార్ ఎవరికన్నా? ఎవడదని మెడికల్ కాలేజీలు 66 ఏళ్ళకి ఇచ్చేస్తాడు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, రైతుల పాసు పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మల రూపాయి పోగు చేసుకుని కష్టాలు ఆచుకుంటే తర్వాత మరి రప్పాలు అవి అంటుంటే ప్రజలు ఓట్ చేస్తారా సార్? ఏదో అశోక్ బాబు కిషోర్ బాబు వస్తాడు మనకు కూడా. వీళ్ళందరినీ ఇసుక పాపంలో ఏ ఎమ్మెల్యేకి కానీ ఏ మంత్రికి కానీ సంబంధం లేకోకుండానే పారదర్శకంగా జరిగింది అని నమ్మగలుగుతారు. పొరపాటును కూడా దాంట్లో ఏలు పెట్టినోడు ఎవడన్నా వ్యాపారానికి వెళ్ళుంటే పరిస్థితి బాగోలేదు, నేను ఓడిపోతే బాగుండదు అని ఆలోచించి కొడుకుని దింపాడా, లేదా నిజంగా కొడుకు భవిష్యత్తు కోసమే ముందస్తుగా నిర్ణయం తీసుకొని పక్కన పెట్టుకున్నాడు? చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టలేక పారిపోయిన పరిస్థితి లోకల్ బాడీ ఎలక్షన్స్. గోదాంలో బియ్యం మాయం చేశారనే కేసు నమోదైనా ఎందుకు ఎలాంటి చర్య లేకుండా అరెస్టులు లేవు? ఏంది ఎవరు కాపాడుతున్నారు పేర్ని నాని గారు? మోడీ నేను పార్ట్నర్స్. పవన్ కళ్యాణ్ గారికి పేర్ని నాని గారి మీద అంటే ఒక ఇష్టం ఉంది పాపం. మీది తినాలి మాది తినాలి. ఒక బూతు పంచాంగాన్ని పఠించిన బూరగడ్డ అనిల్కి అప్పట్లో మీ పార్టీకి సంబంధం ఉండిందా లేదా? స్ట్రైట్ చెప్పండి సార్. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక సమాజానికి చీడపురుగు లాంటి ఒక సీమరాజా లాంటి వాడితో భుజం మీద చేసి తిరిగి కాపుల స్టాండ్ ఎటువైపు ఉంది అంటే కాపులు అక్కడికి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కట్టడి చేశారా? వాళ్ళు అటువైపు వెళ్తే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది కాబట్టి అటు వెళ్లకుండా మీరేమైనా కట్టడి చేశారా కాపులని? ప్రజల్ని కదిలించేది అది ఏ కులమైనా సరే, అది కాపులైనా కమ్మైనా. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో 50 కిలోల బంగారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దుబ్బేశారని వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి బంగారం దొంగతనం చేస్తే కృష్ణమూర్తి అలియాస్ పేరుని కిట్టు అంటే మీ కుమారుడు బందర్లో 2029లో జెండా పాతే అవకాశం ఉందా? 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అయితే బందర్ పోర్టును పూర్తి చేయాలి. బందర్ పోర్టు పేరుతో పెద్ద ఎత్తున దండుకున్నాడు పేర్ని నాని గారు. అది ఇటీవల ఏదో కామెంట్ చేశారు. ఓ మాజీ ఎమ్మెల్యే పోర్టు పేరుతో దండుకుంటే మనిషి జన్మ ఎత్తున్నది అయితే ఏం చేయాలి? వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టి. ఈరోజు మన అతిథి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. పార్టీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, 11 స్థానాలకు ఎందుకు పరిమితం అయిపోయింది అని ఓటమి తరువాత నాకు తెలిసి మీకు గురువు అనుకో నేను మీకు బాగా పరిచయం జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కుమారుడు. నాకు ఆయన గురువు ఎందుకు? అదే సార్, అదే కాకపోవచ్చు అంటున్నాను. మా తమ్ముడు అదే ఎవరు రామ్మోహన్ రావు అదే సార్ గురువే. గురువు అంటే ఆయన గురువు కాదు కానీ నాకు
గౌరవతుల్యుడు. అదే సార్, అన్నా అదే అనేవాళ్ళం. గురువు కాదనుకోవచ్చు. అన్నా అనేవాళ్ళం. అదే ఆయన మంత్రిగా నేను ఎమ్మెల్యేగా 2004 నుంచి పనిచేస్తున్నాం కదా. జక్కంపూడి రామ్మోహన్ గారి కుమారుడు జక్కంపూడి రాజా, అంటే మీ తమ్ముడు అనుకోవచ్చు, మీ మా కుమారుడు, తమ్ముడే. మీ మా తమ్ముడు తమ్ముడే. రాజా ఎంత చక్కగా చిలక పలుకులు పలికారో విన్నారు. ఆ తర్వాత దానికి ప్యారలల్గా ధర్మవరం మధ్యలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఏమన్నారు అనేది ఒక్కొక్కరు కూడా పార్టీ మీద అబాండాలు మోపుతున్నారు. ఈ పార్టీ ఇది ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏం తప్పులు జరిగాయని చెప్పారు సార్. అదో మీరు చూశారు కదా, మరి దానికి ఏమంటారు మీరు? వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్కడైనా సరే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అనేది ఎమ్మెల్యేలు రోజు సీఎం దగ్గరే కూర్చుని అన్ని పనులు చేయించుకోరు. ఒక్కసారి కలుస్తారు, నాకు ఈ పనులు ఉన్నాయని. ఆల్మోస్ట్ అసలు అది విధానపరమైనవి లేకపోతే అది మేజర్ డెసిషన్ కాకపోతే కనుక సీఎం ఆఫీస్ వాళ్ళు చేసేస్తుంటారు కాగితాల పరంగా. అంటే పేపర్ వర్క్ జరగాల్సింది అయితే కనుక రొటీన్లో రూల్స్ ప్రకారం పేపర్ వర్క్ ప్రకారం జరగాల్సిందంటే సీఎం ఆఫీసే ఎమ్మెల్యేని సపోర్ట్ చేస్తే చేసి పెట్టేస్తుంది ఆ నియోజకవర్గానికి కావాల్సింది. లేదంటే కనుక సీఎం గారు చెప్తే సీఎం గారు సీఎం ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తులకు చెప్తారు, ఆ కన్సర్న్ ఆఫీసర్లకి, వాళ్ళు టప్ చేసి పెడతారు. వాళ్లే కాదు, నేను కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయింది ఎక్కడ అంటే మాతో, అంటే పార్టీ పరంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ని ఎమ్మెల్యేలకు అనుగుణంగా నడపడంలో ఆయన నడపలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడని నేను చెప్పాను. నేను కూడా మాట్లాడాను. అనుకూలంగా వద్దు సార్, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు అనుకూలం అంటే ఏంటి సార్? మీకు ఎంతసేపు పెద్ద అంటే బూత్ లాగితే ఎట్లాగా? కష్ట సుఖాలు తెలుసుకుంటే చాలు కదా. మాట్లాడలేదని ఎవరన్నారు? రాజా అన్నాడా ఎమ్మెల్యే? సీఎం గారు నాతో మాట్లాడలేదని రాజా? ధనుంజయ రెడ్డి అన్న మాట్లాడతాడు, ధనుంజయ రెడ్డి అన్న దగ్గరికి వెళ్ళండి సార్. ఒక మాట సార్, మీరు ఇట్లా ఒక మాట తప్పది. సీఎం ప్రతిదీ గుమస్తాలకు చెప్పడండి. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ని చుట్టూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎవరిని ఎమ్మెల్యే వెళ్తే ఎవరికి చెప్తాడు? ఫోన్ చేసి ఆ గుమస్తా గారికి, ఆ సెక్రటరియట్లో గుమస్తా గారికి ఫోన్ చేసి బాబు ఈ ఫైల్ పెట్టండి అని చెప్తాడు ఏంటండి? తన చుట్టూ ఉన్నటువంటి రవిచంద్రో, రాజశేఖరో, లేకపోతే ఆయన ఉన్నాడు కదా సార్, కర్ణాటక ఆయన ఉన్నాడు కదా, చిత్తూరు కలెక్టర్ కూడా చేశాడు సార్ ఆయనకు, లేకపోతే వెస్ట్ గోదావరి కలెక్టర్ చేశాడు కదా ఆయనకు, చుట్టూ ఒక 10 మంది ఉన్నారు ఐఏఎస్లు, రాజమౌళి ఎవరు ఉన్నారు ఆయన, ఇట్లాంటి వాళ్ళందరూ ఎవడికోడికి పిలిచి ఆ కన్సర్న్ ఒక్కొక్క ఆఫీస్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్, 3-4 డిపార్ట్మెంట్లు 5 డిపార్ట్మెంట్లు చూస్తారు, వెళ్ళి కొడతారు. వాళ్ళకి చెప్పి ఈయన నాగరాజు గారు, మన ఎమ్మెల్యే గారు నాగరాజు గారు వచ్చారు, ఈ పని చేసి పెట్టండి అని చెప్తాడు. ఇక వాళ్ళు వెంటనే వాళ్ళ కింద మళ్ళీ ఆర్డీఓ స్థాయి అధికారులు, లేకపోతే సీనియర్ సబ్ కలెక్టర్ స్థాయి అధికారులు ఉంటారు, వాళ్ళ కింద తహసీల్దారులు ఉంటారు, వాళ్ళకి చెప్తారు, అరే బాబు ఇది సీఎం గారు చెప్పాడు, ఎమ్మెల్యే గారి దగ్గర ఉండి మొత్తం చేసి పెట్టండి అని. సాధారణంగా ఏం జరుగుద్దంటే మాదే చాలా నయం అనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి సీఎం ఆఫీసే చాలా నయం అనిపిస్తుంది సీఎం ఆఫీస్ కన్నా. అంటే మా ఆఫీసే నయం. 2029లో టకాఫర్ ఫైట్ ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఆ ఎన్నికల్లో గెలిచి బయటపడ్డవాడే నిజమైన నాయకుడు, నిజమైన హీరోని నేను ఒప్పుకుంటాను. అంతవరకు దానికోసం వెయిట్ చేస్తున్నాము. అయితే పేర్ని నాని గారికి పెద్దగా వయసు అయిపోలేదు, రాజకీయాలు ఇంకా యాక్టివ్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి సైనికుడిలా ఉన్నారు. అయితే రాజకీయంగా పేర్ని నాని గారి భవిష్యత్తు ఏంటి? నాకొద్దు అని కుమారుని రంగంలోకి దింపి ఆయన సైడ్ తప్పుకొని ఏదో ఒక రోల్ పోషిస్తున్నారు. ఆయన భవిష్యత్తు ఏంటి మీద? అసలు నాకేం భవిష్యత్తు ఏం లేదండి. జగన్ బాగుండాలి, వైసీపీ బాగుండాలి అంటే ఏముంది దాని గురించి. నిజంగా 2024 ఎన్నికల్లో పేర్ని నాని గారు, అంటే వాస్తవం మాట్లాడుకుంటాం, పరిస్థితి బాగోలేదు, నేను ఓడిపోతే బాగుండదు అని ఆలోచించి కొడుకుని దింపాడా, లేదా నిజంగా కొడుకు భవిష్యత్తు కోసమే ముందస్తుగా నిర్ణయం తీసుకొని పక్కకు తప్పుకున్నారా? సరే, కొడుకు ఓడిపోతే నేను ఓడిపోతే ఏంటి తేడా ఏంటంటే? అంటే మీరు ఓడిపోతే ఒక సీనియర్, ఒక మాజీ మంత్రి సీనియర్, నేను ఇప్పుడు మొదటిసారి ఏంటండి 14లో కూడా కొడుకంటే చిన్న కుర్రాడు, ఇంకా కాదండి 14లో కూడా ఓడిపోయాక, అది ఓడిపోయి మీరు 14లో కూడా ఓడిపోయా కదా, మంత్రిగా పనిచేశారు. ఓడితే అట్లా నాది ఒకటి గుర్తుపెట్టుకోండి నాగరాజు, ఏ రాజకీయ నాయకుడికైనా ఓడితే తప్పేంటంటున్నా, ఓడితే తప్పేంటండి? అదే నామోషి ఏంటి? ప్రజలు నచ్చితే ఓటేస్తారు, నచ్చపోతే ఓటేరు. దాన్ని అదే అది తప్పు కింద ఓడిపోతే చచ్చిపోవాలి ఏంటండి? అదేం ఉండదే. ఇప్పుడు నేను ఓడిపోతే ఒకటి, నా కొడుకును ఓడిపోతే ఒకటా, వేరెందుకు అవుతుంది? అంటే కొడుకు అంటే ఇంకా కొత్తగా వచ్చాడు, అనుభవం లేదు కాబట్టి సరే ఓడిపోయాడు, మళ్ళీ పాఠం నేర్చుకుంటాడు, నెక్స్ట్ ఎలక్షన్స్ పికప్ అవుతాడని ఒక ఆలోచన ఉంటుంది కదా. నేను మానేస్తున్నానని చెప్పే కొడుకు వచ్చాడు. ఓకే, ఆ మార్పుకి కారణము పరిస్థితి ముందుగా అవగతం చేసుకొని తప్పుకున్నారా? నిజంగా
ఇక నాకు చాలు ఈ రాజకీయాలు, నా కొడుకుకి ఇద్దాము వారసత్వంనే వచ్చారా అనేసి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను 2019-20 ఎప్పుడు అంటే నా కొడుకుని నేను సరే ఇక నువ్వు ఇక నెక్స్ట్ నేను ఉంచోను కదా, నువ్వే ఉంచుంటా అంటున్నావు, నేను నాకు కావాలి రాజకీయం అంటున్నా, నేను తిరుగుతా అంటున్నావు కదా, ప్రజాసేవలో తిరుగు అయితే అని చెప్పి నాకు చెప్పాను. 2020కి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పైలా 25గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టలేక పారిపోయిన పరిస్థితి లోకల్ బాడీ ఎలక్షన్స్లో. ఆ స్థితిలో ఉన్నప్పుడే నేను నుంచోను అని చెప్పి నిర్ణయం తీసుకున్నది. నామినేషన్లు కూడా వేపీకోకుండా చేస్తుంటే పాపం వాళ్ళు ఏం చేస్తారులేండి, బాయ్కాట్ చేశారు పాపం. మా దగ్గర నామినేషన్ వేసారుగా, నామినేషన్ వేసిన చోట కానీ నామినేషన్ వేసిన చోట అంటున్నా. అప్పటికే రాష్ట్రం అంతా అల్లకొల్లలాగా మారిపోతే బాయ్కాట్ చేశారులేండి పాపం వాళ్ళు. బాయ్కాట్ ప్రచారం చేశారండి అని చెప్తుంటే కొంతమంది సార్ ఇండిపెండెంట్ ప్రచారం చేశారు. ఇండిపెండెంట్గా ఏం ప్రచారం చేయాలి, అన్ని వార్డులు ప్రచారం చేశారు. మీకు కావాలంటే ఈనాడు జ్యోతులు వచ్చాయని ఫోటోలతో సాయిస్తా. ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇప్పుడు చెప్పండి చూద్దాం సార్, మీరు కూడా ప్రచారం ఖచ్చితంగా పోటీ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలో పోటీ చేస్తాం, పోరాడతాం. ప్రజామోదం కోసం, ప్రజల మనల కోసం మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎన్నికలనేవి ఒక రాజకీయ పార్టీకి ఖచ్చితంగా పాల్గొనాల్సినటువంటి విధి. అది ప్రజల్లో ఎప్పటికప్పుడు వెళ్ళాలి. స్థానిక సంస్థల్లో ప్రజాసేవ చేయడానికి కూడా కింద వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎన్నికైనా, చిన్న ఎన్నికైనా పెద్ద ఎన్నికైనా ఆ నాయకుడికి ప్రతిష్టాత్మక కదా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు పనిచేస్తున్నటువంటి ఎవరైనా ప్రజాప్రతినిధి చనిపోతే ఇమీడియట్గా ఆ కుటుంబ సభ్యుడు ఎవరన్నా పోటీ చేస్తే, భార్య కానీ కొడుకు కానీ, వారికి మాత్రమే పోటీ పెట్టం. అది ఓకే సార్, అది ఓకే. అంతకు మించి దేనికైనా పోటీ పెట్టమని చెప్తుంది మా పార్టీ. ఇప్పుడు పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఎన్నికలు తెలుసు కదా సార్, ఒంటిమిట్ట జెడ్పీటీసీ, పులివెందుల జెడ్పీటీసీ. సార్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా ఒంటిమిట్ట అంటే వద్దులేండి, పులివెందుల్లో బైపోల్ జరిగేటప్పుడు సరే ఆయన మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకోటి కావచ్చు, లోకల్గా ఆయన వెళ్ళి కూర్చొని క్యాడర్లో ఒక భరోసా ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ గట్టిగా పోరాటం చేసే ప్రయత్నం చేస్తారు. రే మా నాయకుడు వెనకాల ఉండాలి అని. నాయకుడే కనీసం అటువైపు తొంగి చూడకోకుండా ఎలక్షన్ అలా వదిలేస్తే పరిస్థితి ఏంటి సార్? మీరు ఒక మాట అండి, జగన్మోహన్ జెడ్పీటీసీ ఎలక్షన్స్కి లేదా వినండి, ఒక ఎంపీటీసీ ఎలక్షన్స్కో అక్కడ స్థానిక ఎంపీ ఉన్నాడు, ఆయన ఎంపీ చూసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరేమన్నా స్థాయి తగ్గించడం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి భరోసా వేరు, ఆడ అవినాష్ రెడ్డి గారి భరోసా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి వెనకాల నిలబడితే ఆ క్యాడర్ లో జోషే వేరు సార్. అవినాష్ రెడ్డి ఆయన 2 సార్లు ఎంపీ చేసినాడు. జగన్ అనేతను రావక్కర్లేదు సార్. మేము పోరాటం చేయటానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు పోరాటం చేయటానికి జగన్ ఫోటో చాలు. జగన్ అక్కడికి రావాల్సిన పని లేదు. ఇప్పుడు మా ఊర్లో పోరాటం చేస్తాం. అదే తప్పు చేస్తున్నారు సార్. వినండి, మేము మా ఊళ్ళో పోరాటం చేస్తున్నాం. రోజు జగన్ ఉన్నాడని ధైర్యంతోనే పోరాటం చేస్తున్నాం. రోజు జగన్ వస్తే పోరాటం చేస్తామేంటి? మా నాయకుడి కంటే కూడా మా పార్టీయే పెద్దది. మా పార్టీని నడిపేవాడు, స్టీరింగ్ మొత్తం యాజ్ ఎ హోల్ బాడీ, అది ఓ వెహికల్. అది ఆ వెహికల్ లేకుండా మా నాయకుడు డ్రైవింగ్ చేసేది మా నాయకుడు. ఏమండి, కంపల్సరీ వెహికలే పెద్దది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కు అయినా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తారా, లేకపోతే ఆయా ప్రాంతాల నాయకులే? నా అభిప్రాయం, పేరు నానిగా నేను ఏంటని 2004 నుంచి అంటే ఆంధ్ర తెలంగాణలో కలిసి చేశాను, ఇక్కడ చేశాను. నాకున్నటువంటి అనుభవం మేరకు జగన్ గారు తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఇది నా అభిప్రాయం. స్థానికంగా మేము జగన్ ఉన్నాడని ధైర్యంతోనే మేము పోరాటం చేస్తాం. అంటే కూటమి అధికారంలోకి వచ్చి తిరిగితే ఆయన ఇష్టం, తిరిగితే రావద్దని ఎవరు అనరు. కాకపోతే నా అభిప్రాయం అయితే ఆయన మానిటర్ చేస్తే చాలు. ఎవరి కాలం జగన్ ఉన్నాడు మా వెనకాలనే దమ్ముతోనే మేము పోటీ చేస్తాం, ఫైట్ చేస్తాం, ప్రజల మన్ననలు పొంది గెలుస్తాం అనేటువంటి విశ్వాసంతోనే ముందుకెళ్తాం. గతంలో కూడా ఎమ్మెల్యేలు మాకు అపాయింట్మెంట్లు దొరకలేదు, అసంతృప్తిగా ఉన్నారని వినేవాళ్ళము. ఇప్పుడు కూడా కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వారానికి 3 రోజులు ఏమో వస్తున్నారు ఇక్కడికి, 4 రోజులు బెంగళూరులో ఏమో ఉంటున్నారు. 4 రోజులు ఎక్కడ ఉన్నారు, 3 రోజులు ఎక్కడ ఉన్నారు. ఓకే, ఎటో సార్ తప్పు అయిపోయింది సార్, 4, 3 వేసుకుంటారు. సరిదిద్దుకుంటే చాలు. అదే సార్, సరిదిద్దుకున్నా సార్. అందరికీ కూడా
సర్వదర్శనం అంట కదా సార్, ఏకాంత సేవలు ఏం లేవంట, ఏకాంత దర్శనాలు ఏం లేవంట కదా సార్. అని చెప్పినాడు ఎవడన్నా ఉంటే సార్ పార్టీలో నుంచి బయటికి వెళ్ళినాడు ఎవరన్నా మాట్లాడాలి మీతో. సార్ పార్టీలో ఉన్నోడు ఎవడో కూడా సార్ మీరు ఎవరినైనా చూడండి, సార్ ఏ పరిస్థితిలో మీరు విడిగా అంటే పర్సనల్గా మాట్లాడుకోవాలంటే మధ్యాహ్నం పూట టైం ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన సోమవారం వచ్చేప్పటికే సార్ మీరు రోజుకి అంతర్గతంగా ఒకళ్ళతో అరగంట మాట్లాడతాడు అనుకోండి, ఆయన 3 గంటలో 4 గంటలో వ్యక్తిగతంగా మాట్లాడతాక పెట్టుకుంటాడు. 3 గంటలో మనిషితో 20 నిమిషాల నుంచి అరగంట పడుతుంది అనుకోండి వాళ్ళ వ్యక్తిగత విషయాలన్నీ వింటాకి, అది రాజకీయమా లేకపోతే అది ఇంటి విషయాలా తన విషయాలా చెప్పుకోవటానికి 3 గంటల మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6-7 దాకా అనుకోండి, ఎంతమంది వస్తారు? 6 ఎంతమంది వస్తారు? వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా ఉంటారు. అంటే సుమారుగా సాయంత్రం పూట 10 మందిని పెడతారు. ఏది పర్సనల్గా 1-to-1 మాట్లాడేవాళ్ళు గదిలో. ఆ 10 మంది బట్టి ముందు వీక్ చెప్పాలి, ఏ రోజు ఏ 10 మంది అనేది ముందే చెప్పుకోవాలి కదా. మీరు ముందే చెప్తే ఖచ్చితంగా ఆ రోజు పెడతారు, అందరూ కలుస్తున్నారు. మధ్యలో రకరకాల అంటే ఒక 5 నిమిషాలు మాట్లాడుతా అంటే కూడా అదనంగా ఇస్తారు దానికి మళ్ళీ. అంటే వీళ్ళు కాకుండా ఓకే సార్, ఈ 10 మంది కాకుండా ఎవరినో ఇంకోటి వెళ్ళి ఒక 5 నిమిషాలు మాట్లాడాలి సార్ అంటే ఆ గ్యాప్లో లేదా లాస్ట్లోనే అయిపోయాక మాట్లాడమని చెప్తారు పని అవసరాన్ని బట్టి. లేదు మీరు 1-to-1 కాదు మామూలు కలవాలంటే పొద్దున పూట కలవాలంటే కలిసేయచ్చు, 2, 3, 4 ఉండగా పంపిస్తారు లోపలికి. మీరు కలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసలు అడ్డంకే లేదు. రహస్యాలు మాట్లాడుకోవాలి ఎవరు వినకుండా చెప్పుకోవాలంటే మాత్రమే సాయంత్రం పూట 1-to-1. ఎందుకు కేఎన్ఆర్కి ఇప్పుడు పార్టీలో అపాయింట్మెంట్ కావాల్సిన వాడు కేఎన్ఆర్ తెలుస్తాడు కదా, కేఎన్ఆర్ తెలవకుండా ఎవరు ఉంటారు? జగన్ గారి వ్యక్తి ఇవాళ కాదు కదా, దశాబ్దాలుగా చేస్తున్నాడు. కేఎన్ఆర్ తెలవకుండా ఎవరు ఉంటారు? కేఎన్ఆర్కి ఆయనకి చేస్తారు, కేఎన్ఆర్కి చేసి అపాయింట్మెంట్ అడుగుతారు. తెలవనాడు ఎవరున్నాడు అసలు? ఇచ్చిన వారందరికీ కూడా సర్వదర్శనంలో కాకుండా సర్వదర్శనం. మీకు సర్వదర్శనం కావాలంటే సర్వదర్శనం, ఏకాంత దర్శనం కావాలంటే ఏకాంత దర్శనం. ప్రోటోకాల్ సార్, ప్రోటోకాల్ కూడా ఉందా? ప్రోటోకాల్ ఏమి ఉండదు, ప్రోటోకాల్ ఏం లేదు. ఏకాంతం ప్రోటోకాల్ అంతా ఒకటే. ఒకటే సార్. సరే సార్, పేర్ని నాని గారు ఇక డైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్న కుమారుని ముందు పెట్టి వెనక నుండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కేనా, లేదంటే అధినేత ఆదేశిస్తే కుమారుడు ఎమ్మెల్యే గాను పేర్ని నాని గారు ఎంపీ గాను బరిలోకి దింపే అవకాశం ఉంది సార్? లేదండి, అవకాశం లేదు సార్. అడిగారు, మా జిల్లాలో ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు, మా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు అడుగుతున్నారు, అడిగారు. మా లీడర్ అన్నాడు వద్దండి అని చెప్పి. వద్దు ఎందుకు సార్ అట్లా? ఊరికే అంటే రాజకీయాల మీద మోజు తగ్గిందా? ప్రయత్నం చేస్తున్నాను దూరంగా జరగటానికి. కారణం ఊరికే ఇన్నాళ్ళు రాజకీయాల్లో బతికాం, కొన్నాళ్ళన్నా కుటుంబంతో బతుకుదామని. నిజంగా జోక్ చాలా సీరియస్గానే. 6-10 వయసు దాటిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా పార్టీలు పెట్టి మేము ఏదో సాధించేస్తాం అంటుంటే ఇంకా నాకు తెలుసు 6-10 వయసు దాటినట్టు లేదు మీకు. మీరు అటు రాజకీయ వైరాగ్యం వచ్చినట్టు కనిపిస్తుంది. వైరాగ్యం ఏం కాదు, అది స్వార్థం అవ్వచ్చు, లేదా అంటే అంతరాత్మ మదనం అవ్వచ్చు. సరే 1994లో పెళ్లి చేసుకున్నాము. సాధారణంగా నేను అందరికి చెప్తాను, పోలీసు వాడికి, రాజకీయ నాయకుడికి, విలేకరికి పిల్లనిచ్చినంత పాపం ఇంకోటి లేదు. నాకు కూడా చాలా కష్టంగానే ఇచ్చారు సార్. విలేకరుని చేసుకున్న ఆడపిల్లైనా, పోలీసు వాడిని చేసుకున్న ఆడపిల్లైనా, రాజకీయ నాయకుడిని చేసుకున్న ఆడపిల్లైనా ఎప్పుడో పాపం చేస్తేనే వీళ్ళని చేసుకోవటమేనండి. అంతేనా? 100%. ఏ రాజకీయ నాయకుడిని చేసుకున్నా. జయసుధ మేడం అదృష్టమే అనుకుంటా. ఎందుకో రాజకీయ నాయకుడినే కదా. అయినా కూడా కుటుంబం కోసం అప్పుడు సమయం కేటాయిస్తుంటారు, వెళ్తుంటారు, గురువుల దగ్గరికి వెళ్తుంటారు, మేడంతో కలిసి అలా వినండి. అందరూ కేటాయిస్తారు. చంద్రబాబు నాయుడు గారి భార్య ఊళ్ళో ఉంటే కనుక ఫోన్ కొడితే వెళ్ళిపోతాడు ఆయన. జగన్ గారు సాయంత్రం 7ంటికి ఇంటికి వెళ్ళిపోతాడు. అందరూ ఇస్తారు, ఇవ్వకుండా ఉంటారు. అందరూ ఇళ్ళకి వెళ్ళకుండా మామూలుగా అట్లా ట్రిప్పులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా వెళ్ళలేదు ట్రిప్కి. వాళ్ళ అబ్బాయి వెళ్ళలేదా? తెలిసే కదా సార్. ఎవరు వెళ్ళారు మీరు చెప్పండి? మీరు విలేకరు కదా, ఆయన ఎవరు వెళ్ళారు? వాళ్ళ అబ్బాయి ఎవరు వెళ్ళాడు?
మొన్నైతే ఢిల్లీకి వెళ్ళారు సార్. మొన్న కాదు సార్, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఆస్ట్రేలియాకి వెళ్ళారు సార్. ఆస్ట్రేలియా బిజినెస్ పని అంటే ప్రభుత్వాలు అంటే పరిశ్రమలను ఆహ్వానించడానికి, పారిశ్రామికవేత్తలు ఆహ్వానించడానికి. మీ దగ్గర ఆ ట్రిప్ టూర్ ప్రోగ్రామ్ లెటర్ ఉందా? తెప్పిస్తాను సార్. జిఐడి నుంచి వచ్చింది. తెప్పిస్తాను సార్. నేను పోటీ చేయరు సార్ మీరు? ఎంపీగా పోటీ చేయరు? చేయమని అడుగుతున్నారు కానీ చేయట్లేదు. చేయట్లేదు. చెయ్యను. చేయననే చెప్పేది. చేయట్లేదు కాదు సార్, చేయట్లేదు కాదు, ఖరాఖండి చెయ్యను, బరిలో ఉండను, చెయ్యరు. ఫిక్స్ కాబట్టి ఏమంటారు ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు ఫిక్స్ అన్నారు. ఫిక్స్ అంటే కానీ అసలు రాజకీయ నాయకుడికి మాటకి విలువ లేకుండా, అంటే మనిషిని కదా, రాజకీయ నాయకుడిని పక్కన పెట్టండి, మనిషి కదా. ఇప్పుడు నన్ను చూశారు, నేను ఎమ్మెల్యే పోటీ చేయనని చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, నువ్వు బంధం, నువ్వు మీ అబ్బాయి మా అబ్బాయి అంటారు. మీ అబ్బాయి ఎమ్మెల్యే, మీరు వేరే విలేకరులు మీ అబ్బాయి అంటే మీ అబ్బాయి, మా అబ్బాయి ఉన్నాడు కదా, మీ అబ్బాయి ఫిక్స్, ఎమ్మెల్యే ఫిక్స్. పేరు నాని గారు ఎంపీగా అని వెళ్తారా? లేడు. అంటే మీలాంటి వాయిస్, మీలాంటి సైనికుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎప్పుడూ ఉండాలి. ఉంచుకుంటే ఎప్పుడు ఉంటాం. లేదు, ఆయనకి అవసరం, జగన్ గారికి ఎప్పుడు అవసరం ఉన్నా ఆయన కాగితో కౌరింపిస్తే వెళ్ళి మాట్లాడతాం దాంట్లో. కాదు సార్, నాకు తెలుసు మామూలుగా మీరు చంద్రబాబు గారి గురించి కావచ్చు, లోకేష్ గారి గురించి, పవన్ గారు సిద్ధాంతపరంగా వాళ్ళు ఏది విమర్శించినా, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించినా, మీ ప్రభుత్వంలో కొన్ని విషయాలు విమర్శించినా వెంటనే తెర మీదకి వచ్చి మాట్లాడుతుంటారు, అది పోతారు. పోలీసుల మీద కూడా అప్పుడప్పుడు పోయి ఫైర్ అవుతారు ఏంటి సార్? తప్పు చేసిన పోలీసు మీద ఫైర్ అవుతాం వాళ్ళు అంతలానా? నాకు ఆశ్చర్యం అయింది. మేము కూడా దానికి ఏం కొలత ఉంటుంది, ఎంత పావు కేజీ లీటర్, అర లీటరు, ప్రతిపక్షంలో ఉన్నారు, 5 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు ప్రతిపక్షంలో ఉన్నారు. అధికార పార్టీ ప్రభుత్వంలో ఉన్న సీఎం దగ్గరికి పోయి స్టేషన్లో కూర్చొని అసలుకి అదేదో వెంకటేష్ సినిమా ఉంది సార్, అది ఆ సినిమా వెంకటేష్ సీఏ దగ్గర కూర్చొని తను గట్టిగా మాట్లాడతాడు అనమాట, చట్టాల గురించి, గురించి అట్లా మాట్లాడుతుండేది ఆ రోజు. మీరు అసలుకి 41 నోటీస్ గురించి కావచ్చు, ఇదంతా విషయంలో ఏదో భగవంతుడు దయ వల్ల నాగరాజు గారు లాంటి చాలా మంది మేధావులతో తిరిగి చట్టాలు, రూల్స్ అన్ని నేర్చుకుని మాట్లాడతారు అంతే. పోలీసుల మీద ఫర్ అయ్యారు, ఆ ఎస్పీ కూడా దాన్ని ఖండించారు. పేర్ని నాని గారి వ్యవహార శైలి, అదే ఎస్పీ గారిని కూడా ఖండిస్తూ నేను కూడా మాట్లాడాను. మీరు మీ చెప్పుడు మాటలు, మీ వాళ్ళ చెప్పుడు మాటలు విని మాట్లాడుతున్నారు. CCTV తెచ్చుకుని, ఫుటేజ్ తెచ్చుకుని ఏం జరిగిందో చూసుకో. ఎస్పీ గారు, పేర్ని నాని అనేవాడు పొరపాటును కూడా తప్పు చేయటానికి ప్రయత్నం చేయడు, పొరపాటును కూడా తప్పు చేయడు. మా పోలీసులు ఏం చేసినా మీరు పడి ఉండాలి అని కనుక మీ పాలసీ అయితే, మీ పాలసీకి నేను తిరగబడతాకి సిద్ధమే. మీరు కేసు పెడతా అంటే పెట్టుకోండి, మీ ఇష్టం అని చెప్పాను తప్పితే, నేను మళ్ళీ వెంటనే కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టా. ఆయన ప్రెస్ మీట్ అవ్వగానే విలేకరులు కూడా బయటలని పంపించారు ఆయనకి. పేరు నాని ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టాడు మీ కౌంటర్ అని. నేను ఆయనకి చెప్పింది, మీరు కొత్తగా వచ్చారు, నాని గురించి మీకు తెలియదు, తెలుసుకోండి, మీరు CCTV ఫుటేజ్ తెచ్చుకోండి. ఆ సంఘటన జరిగినప్పుడు అనేక మంది విలేకరులు ఉన్నారు, వాళ్ళని అడగండి. మీ పోలీసు ఆయన నాకు కాకి బట్టలు ఉన్నాయని కదా అని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అవమానపరిస్తే ఖచ్చితంగా తిరగబడతాము. కేసు కడతా అంటే కట్టుకోండి, ఇబ్బంది లేదండి అని చెప్పాను. అంటే పోలీస్ స్టేషన్లో మాట్లాడినా కేసులు కట్టలేదు, చర్యలు లేవు. కేసు కట్టారు, చర్యలు లేవు. బియ్యం గోదాముల వినండి, అంటే పోలీసు అవమానపరిస్తే, నిలదీస్తే ఏం చేస్తారు? ఒక మాట చెప్పండి, చట్టం ఏం చెప్తుంది చెప్పండి. అంటే విధుల్లో ఉన్న ఒక అధికారిని డిస్టర్బ్ చేయడం, విధులకు భంగం కలిగించడం కాదండి. మీరు ఒక మాట, మీరు ఒక విలేకరుగా పోలీసు వాడు మిమ్మల్ని అవమానపరిచాడు, మీరేం చేస్తారు? ఏం చేస్తారంట? అవమానపరచలేదు కదా, తిరిగి ప్రెస్ ఎవరు 41 నోటీస్ స్టేషన్కి పిలిపించారు విచారించడానికి. అదేమండి, ఏదో ఎవడో చెప్పింది మసాలా మీరు మాట్లాడితే అట్టగా జరిగిందేంటి? వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒక సోషల్ అంటే ఒక వాట్సాప్లో ఉన్నటువంటి దాని మీద ఏం కేసు పెడితే వాళ్ళు కేసు పెడతాక లేదు, పెట్టినా స్టేషన్ బెయిల్ కేసు. అతన్ని మానసికంగా వేధించే పరిస్థితి, నిర్బంధం చేసే పరిస్థితి. తెల్లారి పెళ్ళి ఉంది మేనగోళ్ళది, ఆ మేనగోళ్ళ వాళ్ళ బావలేడు, ఇతను కాళ్ళు కడగాలి, మీరు వదిలిపెట్టండి లేదంటే కోర్టుకు పెట్టండి అని చెప్పి అడిగాం. అది కోర్టుకు పెడతామన్నారు, సరే పెట్టుకోండి అయితే అన్నాం. పెడతామని చెప్పారు. ఈలోపు కొత్త ఎస్ఐని లేపి సిహెచ్ కూర్చుని మా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతున్నాడు. మరి తిరగబడతాం.
తిరగబడతా అంటే ప్రశ్నిస్తాను, నువ్వు ఎవడవయ్యా, ఏం చేస్తావు నువ్వు, ఏంటి మాట్లాడుతావు నోటుకు వచ్చినట్టు, మాట సరిగ్గా రాని, భాష సరి చేసుకోమని చెప్తాం. అదే తప్పు అంటే వంటం తప్పు కదా, అంటం తప్పు కదా. ఏది మాట్లాడిన ప్రభుత్వంలో అరెస్టులు అయితే జరిగేస్తున్నాయి సార్. జరగని ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మీడియాలను కూడా వదిలిపెట్టడం లేదు ప్రభుత్వంలో. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఒకవేళ ఇంటర్వ్యూలో ఏమన్నా వచ్చినా ఏదన్నా రివ్యూలు చేసినా కూడా మీడియా ప్రతినిధులు వెంటనే కేసులు పెట్టి పిలిపిస్తున్నారు. స్టేషన్కి వచ్చి ఎమ్మెల్యే కేసు పెట్టారండి, అది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అదే గతంలో కొన్ని అట్లే అదే చాలా మంచి అంటే ప్రజలు మళ్ళీ విలేకరులు ఇబ్బంది పడ్డారు, ఈ ప్రభుత్వంలో కూడా ఇబ్బంది పడుతున్నారు. రుద్దుతూ బిగించేస్తాడంటే తలుపుకి మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఆయన తలుపులు కంటిస్తున్నాడు. జర్నలిస్టులు గత ప్రభుత్వంలో భయపడ్డారు, ఇప్పుడు భయపడుతూనే ఉన్నారు. జర్నలిస్టులు ఖచ్చితంగా భయపడుతున్నారు అన్నమాట. నాకు తెలిసి జర్నలిస్టులు భయపడరు సార్. జర్నలిస్టులకి పోలీస్ స్టేషన్లకు పిలిచి సార్, జర్నలిస్టులకి ఒకటే వాళ్ళకి వేసుకుంటాకి చిరిగిపోయిన బనీను ఉంటుందేమో కానీ బండికి వచ్చేటాకి పెట్రోల్ ట్యాంకులో కొట్టించడానికి జేబులో డబ్బులు ఉండవేమో కానీ, ట్యాంకులో ఆయిల్ ఉండదేమో కానీ, టైర్లు 10 పంచర్లు అయ్యి మొక్కలు ఉంటాయేమో కానీ, చేను జారిపోయి కటా సౌండ్ వస్తూ ఉంటుందేమో కానీ, అంటే మనిషి దగ్గర డబ్బులేని తనం ఉంటుందేమో కానీ, విలేకరికి మాత్రం ఆత్మగౌరవం మాత్రం మెండుగా ఉంటుంది. ఏ విలేకరైనా సరే. థ్యాంక్ యూ సార్. విలేకరులందరి తరపున ఖచ్చితంగా మీరు విలేకరుని అవమానపరిస్తే, పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఏ విలేకరినైనా అవమానపరిస్తే ఖచ్చితంగా తిరగబడతారు తప్పితే పారిపోయేవాడు అణిగిమణిగి ఉండే విలేకరి మాత్రం ఉండడు సార్. సార్ గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు వచ్చినా కూడా, లేదా కొన్ని లోకల్ మ్యాగజైన్లు పెట్టుకునే వార్తలు రాసినా కూడా అరెస్టులు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నారు. మా ప్రభుత్వం అయినా, ఈ మంచి ప్రభుత్వం అని తలుపుకి స్టిక్కర్ ఇచ్చిన ప్రభుత్వం అయినా కేసు కడితే లోపలికి వెళ్ళి బయటకు వస్తారు తప్పితే విలేకరు అనేవాడు మాత్రం పారిపోడు సార్. నాకు తెలిసిన విలేకరు అలాగే నిజమైన విలేకరు అయితే, విలేకరు ముసుగులో బోకరేజ్ చేయటానికి లేకపోతే తప్పుడు పనులు చేయటానికి వచ్చినోడు అయితే మాత్రం ఎక్రిడేషన్ కార్డు కూడా డబ్బులెట్టి కొనుక్కునే దొంగ విలేకరులు ఉంటారు, వాళ్ళు మాత్రమే భయపడతారు తప్పితే నిజాయితీగా వృత్తిని అంటే ఈ ప్యాషన్తో వచ్చేవాడు, విలేకరు వృత్తి చేస్తూ బతకాలని వచ్చినోడు ఖచ్చితంగా పొరపాటున ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడు, కేసు పెట్టినంత మాత్రాన పోరాడతాడు. సో నాయకుల్ని కూడా నందిగం సురేష్ కావచ్చు, ఇక వల్లభనేని వంశీ కావచ్చు, ఇలా కొంతమందిని ఇటీవల కాలంలో కారుమూరి వెంకటరెడ్డిని, మీ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. కానీ పేర్ని నాన్నగారు ఇంతగా మాట్లాడినా, అతనిపైన గోదాములో బియ్యం మాయం చేశారనే కేసు నమోదైనా, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి సిఐతో వాగ్వివాదం దిగినా, ఎందుకు ఎలాంటి చర్య లేకుండా అరెస్టులు లేవు? ఏంది, ఎవరు కాపాడుతున్నారు పేర్ని నాని గారిని? మోడీ నేను పార్ట్నర్స్ అంతేనా? మోడీ మీరు పార్ట్నర్స్ లేదు నాకు తెలియదు, కానీ ఒక ప్రశ్న అర్థం, తెర వెనకాల ఎక్కడో పవన్ కళ్యాణ్ గారికి పేర్ని నాని గారి మీద అంటే ఒక ఇష్టం ఉంది పాపం. మీది తినాలి మాది తినాలి సార్, అదేమన్నా పని చేస్తుంది ఏంటి అసలుకి? క్షమిస్తున్నారు పేర్ని నాని గారిని అంతేనంటారు సార్? ఇంకా అన్ని ప్రయత్నం చేశారు సార్, నా దగ్గర ఏం లేవు. ఉండేటివే చేస్తున్నారు సార్ అరెస్టులు. సార్ ఒక మాట అండి, ఇప్పుడు సాధువులు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర విభూతిని కాషాయ పట్ల కమండలం తప్పితే ఏముండవు, లేకపోయినా చేస్తున్నారు కదా సార్. అదే చెప్పేదండి, కమండలం కాషాయ బట్టలను జల్ల కట్టేసిన జుట్టు ఉన్నాడు ఏం చేస్తారు పోలీసులు? ఇది కూడా అంతే, నన్ను కూడా ఏం చేయలేక ఊరుకున్నారు సార్. మీ ప్రభుత్వ హయాంలో ఇంత నోరేసుకొని ఒక బూతు పంచాంగాన్ని పఠించిన బూరగడ్డ అనిల్కి అప్పట్లో మీ పార్టీకి సంబంధం ఉండిందా లేదా? స్ట్రైట్ చెప్పండి సార్. పార్టీ అభిమాని అనేది నేను విన్నది. నాకు ఒకే ఒక చోట ఒక సెరమనీలో కలిశాడు, చనిపోయిన చోట, మా 5 ఏళ్లలో. మొన్న ఎక్కడో కలిస్తే మాత్రం చెప్పాను, నేను జగన్ని అభిమానిస్తూ ఉంటాను. ఇంకా నాకు ఒక చోట కలిశాడు ఈ మధ్య విజయవాడలోనే. ఇట్లా ఉంటే కరెక్ట్ కాదు. రాజకీయ నాయకుడిగా నువ్వు రూపాంతరం చెందు. ఎవరైనా నీతో మాట్లాడటానికి, నిన్ను ఆదరించటానికి నీలో గొప్ప విద్య ఉంది, సరస్వతీదేవి ఉంది,
ఆ సరస్వతీదేవికి క్షుద్రశక్తులను కలపకుండా సరస్వతీదేవిని జాగ్రత్తగా నిలబెట్టుకో, బాగుపడే రోజులు వస్తాయి. అంతేగాని నువ్వు మారితే బాగుంటుంది. నీలో చాలా జ్ఞానం ఉంది, దాన్ని జ్ఞానాన్ని జ్ఞానంగానే ఉంచు, దానికి వేరే ఏం కలపకుండా జాగ్రత్తగా నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పాను. థ్యాంక్ యూ అన్న, మంచి చెప్పావు నాకు అన్నాడు. కేవలం అభిమానం ఏం పార్టీలో సంబంధం లేదు కదా సార్? సంబంధం పార్టీకి ఏం సంబంధం? మరి పార్టీకి అంటే కారుమూరు వెంకటరెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాకి బోరుగడ్డ అనిల్కి మా పార్టీకి అంటే అలాగా సార్, ఆయన 100 డైరెక్ట్ గా పార్టీ పెద్దలతోనే గొడవ పడడానికి వచ్చేసాడు తాడేపల్లికి అనేది కూడా వినపడ్డాం కదా బయట. అదే గొడవ, ఎవరితో గొడవ పడి జగన్తో గొడవ పడతాడు. నన్ను సంబంధం లేదు పార్టీకి, నాకు సంబంధం లేదు, కారుమూరు వెంకటరెడ్డి ఎలా చెబుతాడు అనేసి. సరే ఒక మాట అండి, భిన్నమైన అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తులు రకరకాల సమాజంలో ఉండొచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఇది ఉండొచ్చు. ఏదైనా అనిల్ గారికి అయితే ఇంతవరకు సభ్యత్వం లేదు 100%. అంత గౌరవంగా సార్, మీకన్నా చాలా చిన్నవాడు అనిల్ కూడా. అనిల్ గారు మీరు చాలా గౌరవిస్తారు బాగా. అందరినీ కాదు సార్, అదే సార్. ఎరా వెంకటరెడ్డి అంటానేంటి? కరెక్ట్. వెంకటరెడ్డి గారే అంటాను. మీతో మాట్లాడేప్పుడు వెంకటరెడ్డి గారే అంటాను. అలాగే ఆయన అట్లాగే అంటారు. ఆ పోటు మొగోడు చంద్రబాబు నాయుడు అని అన్నారు ఎదురుకుండా నేను అనలేదు. ఒక ఇంటర్వ్యూలో అన్నారు సార్, ఈ ఇంటర్వ్యూలో అన్నారు సార్ చంద్రబాబు నాయుడుని. ఆ మాట పదకూర్పులో వచ్చినప్పుడు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారేనే అంట. సార్ సార్ సాధ్యమైనంత వరకు చంద్రబాబు నాయుడు గారేనే అంట. పవన్ కళ్యాణ్ గారు గారేనే అంటాను. నేనేమన్నా చంద్రబాబు క్లాస్మేట్నా లేకపోతే పవన్ కళ్యాణ్ క్లాస్మేట్నా సార్? మనకెందుకు గారేనే అంటాం. సాధ్యమైనంత వరకు ఎక్కడన్నా ఫ్లోలో పొరపాటున ఏకవచనం వచ్చి ఉంటే, మానవ నైజం మనకి, రోడ్లెంబడి తిరిగేవాడికి ఊరినే మాట్లాడేప్పుడు అప్పుడప్పుడు నాగరాజు గారు వచ్చాడు, నాగరాజు గారు వెళ్ళాడు, గారు ఉంటుంది, వెళ్ళాడు ఉంటుంది. పరోక్షంలో ఎక్కడ వచ్చినప్పుడు రూ ఉంటుంది అందరూ, మీరు కూడా అంతే సార్, మీరు కూడా అంటారు, ఎందుకంటారు? అంతే సార్. ఇందాక మనం మాట్లాడుకునేప్పుడు కూడా మీరు కూడా కొన్ని ఏకవచనంతో మాట్లాడారు. అంతే సార్. నేను అది కుసంస్కారం అని అంటలా, సార్ మనం సమాజంలో పెరిగిన విధానంలో అట్లా వచ్చేసినాయి, అంతేగా. బోరుగడ్డ అనిల్కి మీకు సంబంధమే లేదు. మరి ఆయనకి గన్మెన్లని ప్రొవైడ్ చేశారు. గన్మెన్లు పోలీసులు చేస్తారు, వ్యవస్థ చేస్తుంది. ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదు, ఇంకోటి కాదు, మరి ఎందుకు ఇచ్చారు సార్ గన్మెన్? థ్రెట్ ఉందని కాగితం పెట్టుకున్నాడేమో మరి. ఏం థ్రెట్? ఎవరితో థ్రెట్? ఆయన ఫ్యాక్షనిస్ట్ సార్. అనిల్ గారిని ఇంటర్వ్యూ చేయండి పిలిచి. ఓకే, ప్రభుత్వం యొక్క అనుమతి. బోరుగడ్డ అనిల్ అతన్ని వినండి, బోరుగడ్డ అనిల్ అనే అతన్ని పిలిచి ఇంటర్వ్యూ చేయండి. కరెక్ట్ సార్, ఫుల్ క్లారిటీ ఇస్తాడు. బోరుగడ్డ అనిల్ ఒకటి పార్టీకి నాకు సంబంధం ఉంది అనేది బోరుగడ్డ అనిల్ యొక్క వర్షన్. మీరు లేదు అని ప్రకటించారు, ఈరోజు మీరు కూడా ప్రకటిస్తారా బోరుగడ్డ అనిల్ మా పార్టీ మనిషి కాదు అని? పార్టీ సభ్యత్వం లేదు ఆయనకి. ఆయన ఒక ఆర్పిఐ పార్టీ, అప్పుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అధ్యక్షుడిగా ఉండేవాడు. ఈ మధ్య నేను కలిసినప్పుడు, బెజవాడలో కలిసినప్పుడు, అన్నయ్య నేను రిజైన్ చేశాను అన్నయ్య అని చెప్పాడు. సంతోషం, రిజైన్ చేస్తే చేసావు. నువ్వు రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా, నువ్వు రాజకీయాల్లో ఎదగాలనుకుంటే మాత్రం నీకు అద్భుతమైన పరిజ్ఞానం ఉంది. అదృష్టవశాత్తు నీకు నాలుగు మీద సరస్వతీదేవి ఉంది, కానీ దానికి దెయ్యాలను, క్షుద్రశక్తుల్ని ఆ సరస్వతితో కలిపి వాడబాకు అని చెప్పాను. అట్టగానే తప్పకుండా నేను నా ఇదంతా కూడా నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తాను, నా లాంగ్వేజ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాను, ట్రాన్స్ఫార్మ్ అయ్యాక మళ్ళీ కలుసుకుందాం అన్నయ్య అన్నాడు. గుడ్ విషయం. క్షౌరమైనాక వివరం తెలిసిందని ఆయనకి తత్వం బోధపడినట్టుంది, అందుకే నా జీవితంలో బూతులు మాట్లాడను అంటున్నాడు సార్. క్షౌరం వివరం ఏంటిది? రకరకాల అతని అనుభవాలు ఏంటో మీరు అతన్ని ఇంటర్వ్యూ అతను అనిల్ అని ఆయన లేకుండా నన్ను ఇంటర్వ్యూ చేయడం వల్ల ఉపయోగం లేదు. కరెక్ట్ సార్. అంటే మీ ప్రభుత్వం యొక్క అనుమతి లేకోకుండానే గన్మెన్లను ఇచ్చి ఉంటారా అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్. మీరు ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నారు కదా. నేను ఒక మాట సార్, సాధారణ గన్మెన్లు ఎలా ఇస్తారంటే థ్రెట్ పర్సెప్షన్, కాగితాలు అర్జీలు పెట్టుకుంటారు, ఎవడైనా కార్యకర్తలు కూడా పెడతారు, చిన్న వాళ్ళు కూడా పెడతారు. థ్రెట్ పర్సెప్షన్ ఎంక్వైరీలు చేస్తారు, కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఎవరు. సాధారణంగా ఏమన్నా పొలిటికల్ ఇష్యూస్లో మాత్రం చెప్పాల్సి వచ్చినప్పుడు 100% ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సీఎం నోటీసులో పెడుతుంది, పెట్టే ఉంటుంది. పెట్టకుండా నేను ఇచ్చారని నేను నమ్మట్లేదు. చెప్పుంటారు సార్, ఇట్లా అతను పొలిటికల్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అండి, కాకపోతే మిమ్మల్ని డిఫెండ్ చేస్తా, టీడీపీ వాళ్ళని కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాడు, అతనికి థ్రెట్ ఉందండి అని చెప్పి అన్నారనుకోండి. ఉంటే ఇచ్చేయండి, మీరు థ్రెట్ ఉందని చెప్తే నమ్మితే ఇచ్చేసేయండి అని చెప్తారు. రివ్యూస్లో సాధారణంగా రివ్యూలు జరుగుతూ ఉంటాయి సీఎం గారి దగ్గర. జనరల్గా అది ఓరల్గా తప్పితే ఇన్ రైటింగ్ జరిగేదంతా కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి టీం ఒక గ్రూప్ ఉంటుంది. అంటే ఇంటెలిజెన్స్ డీజీపీ
ఇట్లాంటి వాళ్ళు ఒక 3-4 ఉంటారు, వాళ్ళు దాన్ని ఫైనల్ చేస్తారు. పొలిటికల్ ఇష్యూస్లో ఎక్కడన్నా చెప్పాలంటే చెప్తారు, సీఎంకి చెప్తారు, చెప్పకుండా చేయరు. అది చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరు సీఎంగా ఉన్నా కూడా చేస్తారు. చెప్పేప్పుడు వాళ్ళని బ్రీఫింగ్ ఇస్తారు. సార్ ఇది ఇలా పలానా జరుగుతుంది సార్, ఇట్లా థ్రెట్ ఉందని నమ్ముతున్నారా అని అడుగుతారు సహజంగా ఎవరైనా సరే. థ్రెట్ ఉందని మేము నమ్ముతున్నాం సార్ సరే ఇవ్వండి అయితే అంటారు. ఒక ఇంటర్వ్యూలో చూసాను సార్, మై డార్లింగ్ కొడాలి నాని, పేరుని నాని అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు సార్ ఆయన. అంటే ఏంటి అంత ఇష్టం మీ మీద అనేసి. మీరు ఎవరిని ఇష్టమని ఎవరు చెప్పారు? ఆయన అన్నాడు సార్ ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. మరి ఎవరిని అడగాలి మీరు? అంటే ఆయనను రాలేదు నా ముందుకి, మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు ఆయన మీరంటే అంత ఇష్టం అన్నాడు, ఏంది సార్ అని మిమ్మల్ని నాకేం తెలుసు సార్, నేను చెప్తున్నా కదా. అనిల్ని, బోరగడ్డ అనిల్ని 5 ఏళ్లలో కలిసింది ఒకసారి, ఏది 1924 మధ్యలో కలిసింది ఒకసారి. ఒక స్నేహితుడి ఇంట్లో మరణం సంభవిస్తే అక్కడ నేను దాదాపు రోజు వెళ్ళేవాడిని. అతను కూడా కండోలెన్స్ చెప్పడానికి వచ్చాడని అక్కడ కలిశాను. అక్కడే పరిచయం చేసుకున్నాడు. అన్న నా పేరు బోరగడ్డ అనిల్ అన్న, నేను గుంటూరులో ఉంటాను, రిపబ్లికన్ పార్టీ ఆర్పిఐ ప్రెసిడెంట్ అన్నాడు. మంచిగా చూస్తున్నాం అప్పుడప్పుడు యూట్యూబ్ లాంటిలో చూస్తున్నాం అని చెప్పాను. తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత విజయవాడలో కలిశాను. అది ఎక్కడో కామన్ ప్లేస్, అది పబ్లిక్ ప్లేస్లోనే. వాస్తవం సార్, వాస్తవం. క్లబ్లో నేను కాఫీ తాగితే వెళ్ళాను, అతను కూడా అక్కడ ఉన్నాడు. ఎక్కడ కలిసారు మన లోతుల్లోకి ఎందుకు లేండి. లోతు నేనేమండి రెడ్ లైట్ ఏరియాలో కలిసాం అక్కడ అని చెప్పట్లా. విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ఒక క్లబ్లో కాఫీ తాగితే వెళ్ళాను, అతను అక్కడ ఉన్నాడని చెప్తున్నాను. ఓకే సార్. నేనేదో బొంబాయి రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాను అన్నట్టుగా చెప్తాను. ఎక్కడికి వెళ్ళారు మీరు? మరి అన్యాయం ఇది. ఇప్పుడు వినేవాళ్ళు ఏమనుకుంటారు, అదేదో ఎలగూడెం చోటికి ఇతను వెళ్ళాడనమాట అని చెప్పి అన్నట్టుగా మీరు అంటున్నారు. అంతేనా సార్? సార్ విజయవాడ క్లబ్ అంటే పెద్ద వాళ్ళందరూ అక్కడ మెంబర్లు సార్. అది అంటే వెంకటరెడ్డి పార్టీకి మాకు సంబంధం లేదన్న తర్వాత బోరగడ్డ అనిల్ తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి అంటారు సార్. నేను చెప్పేదేమో కరెక్ట్ సార్. నాకున్న సమాచారం సార్, వచ్చి డైరెక్ట్ గా చీఫ్ పిఆర్ఓ శ్రీహరితోనే వచ్చి వెంకటరెడ్డి నన్ను పార్టీకి సంబంధం లేదంటున్నాడు, మీరు ఎలా చెప్తారు నేను సంబంధం లేదనేసి అని ఆయన అటు నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఏదో పేర్ని నాని గారు కలిశారని నేను వినపడ్డాను. మరి ఎంతవరకు వాస్తవమో లేదో నాకు తెలియదు. అది ఆ సంభాషణ తర్వాతనే ఇదేదో ఎక్కడికో వెళ్ళిపోయేటట్లు ఉందని పార్టీ డైరెక్ట్గా బయటకు వచ్చి మాకు బోరగడ్డ అనిల్కి సంబంధం లేదు అని ప్రకటించేసింది. వాస్తవం కాదంటారు సార్? నాకేం తెలుసు, తెలియదు. ఓకే సార్. నేనున్నంగా అయితే సిఆర్ దగ్గరికి రాలేదు. ఓకే సార్. నేను చూస్తుండగా రాలేదు. సిఆర్ గారు కూడా నాతో చెప్పలేదు అనిల్ వచ్చి వెళ్ళాడని. నాకైతే విజయవాడ క్లబ్లో కలిశాడు, నేను మాట్లాడాను కాసేపు. నేను పామర్ ఎమ్మెల్యే కైలాని మిమ్మల్ని నమ్ముతాను సార్, ఎందుకంటే మీరే చెప్పారు మేము నలుగురము రాజకీయ నాయకులము పచ్చి అబద్ధాలు ఆడతాం. మీరు నలుగురు అన్నా. అదే సార్, నేను చెప్పలేదు సార్, చెప్పా కదా మీరు చెప్పారు ఆ పేర్లు అవే సార్. మేము నలుగురు అన్నారు కాబట్టి నేను ఫిక్స్ సార్, మేము అబద్ధాలు ఆడతాము, మీరు నిజాలే అన్నారు కాబట్టి నేను చెప్పింది నిజామని ప్రజలు నమ్మితే చాలు, మీరు చెప్పింది అబద్ధమని వాళ్ళు నమ్ముతారు. నేను అంతకు మించి నాకు ఒక మాట ఉంది, అనిల్ మా ఇంటికి వచ్చాడు, ఏ నష్టం తప్పేంటి? బోరగడ్డ అనిల్ మా ఇంటికి వచ్చాడు, నేను అనిల్ ఇంటికి వెళ్ళాను, తప్పేంటి? వెళ్తే వెళ్ళానని చెప్తాను సార్. ఇక్కడ తప్పంటే ఏంటంటే సార్ ఒక మాటనండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, సమాజంలో తిరగటాకి అర్హత లేనటువంటి సీమరాజా అనే ఒకడు ముఖ్యమంత్రి పక్కన నుంచుని భుజమే చెయ్యేసి ఫోటో దిగితే సీఎం ఇంటికి వెళ్ళి, నారా చంద్రబాబు నాయుడు లాంటి 45 ఏళ్ల ఇండస్ట్రీ 16 ఏళ్ల ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక సమాజానికి చీడపురుగు లాంటి ఒక సీమరాజా లాంటి వాడితో భుజమే చేసి తిరిగి ఇంకొక చీడపురుగు లాంటి సమాజంలో ఉండటానికి అర్హత లేనటువంటి ఇంకొకరితో ఇంటికి ఫోన్ చేసి పిలిపించుకుని ఆడితో ఫోటోలు దిగిగా లేంది ఏనే బోరగడ్డ అనిల్ మాట్లాడితే బోరగడ్డ అనిల్తో మాట్లాడితే తప్పేంటి అంటున్నా. ఏ చంద్రబాబు అంతంత పనులు చేస్తుంటే ఏ అనిల్ ఏమన్నా తీసేసాడు ఏంటి? ఏం చేశాడు? అనిల్తో చంద్రబాబు చేస్తేనేమో అదేమో ఇదిను, నేను చేస్తేనేమో ఇదే కాదండి. నేను బోరగడ్డ అనిల్తో కూర్చుని మాట్లాడితే నేను ఎక్కడో క్లబ్లో కలిస్తే మాట్లాడుకుంటే అదేమో రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళినట్ట. నారా చంద్రబాబు నాయుడు ఏమో ఈ సమాజంలో ఉండటానికి అర్హత లేనటువంటి ఒక ఇద్దరితో ఫోన్లు చేసుకుని పిలిపించి భుజాల మీద చేతులు వేసుకుని ఫోటోలు దిగితే
అదేమో ఒలింపిక్లో పథకాలు గెలుచుకొచ్చినటువంటి వాళ్ళతో ఫోటోలు దిగినట్ట. ఒకటి సార్ ఒక ప్రశ్న, నేను తప్ప ఒప్పనలేదు సార్. మీరు అధికారంలో ఉన్నప్పుడు బోరగడ్డ సార్ 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 నేను చెప్పే అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఒకసారి కలిశాను, అధికారం అయిన తర్వాత ఇంకొకసారి కలిసి. ప్రశ్న వేయి ఆన్సర్ చెప్తానంటారు. ప్రశ్న వేయండి రే, మీరు ప్రశ్న వేయండి. అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి అనిల్ని కలిశాను సార్, సార్ నేను రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు అని చెప్పాడు, రైట్ బాగా అని వచ్చానన్నా. నేను బాగా ఏమి అనలా, చూస్తున్నా యూట్యూబ్లో చూస్తానమన్నారు కదా సార్. సరే ఆ రోజే అప్పుడు చూస్తున్నాను, కొద్దిగా నీ పదజాలం ఏదో బాగోలేదు, ఎందుకంటే అప్పుడే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎద్దుల బండి కట్టుకొని తీసుకొస్తాను, నిన్ను నీ తమ్ముడిని ఎవరు అడ్డం వస్తారని మాట్లాడము, పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ గురించి నానాభూతులు మాట్లాడము, చంద్రబాబు గారి గురించి నా మాట్లాడినట్లేడు, అప్పటికి మాట్లాడినట్లేడు ఉంటే చెప్పేవాడిని. ఇప్పుడు చెప్పారు కదా నైనా నీకు సరస్వతి ఉంది, సరస్వతికి తోడు దయ్యాలని కలిపి మిక్స్ చేసి మాట్లాడబాకరా నైనా అని మీరు చెప్పిన, మీరు ఆ రోజు నుండి మంచి మాట కలిపిన లేడు అన్నా. ఓకే ఓకే, బుర్రగడ్డ నీళ్ళనే వ్యక్తి తెర మీదకి వచ్చిందే దయ్యాలను వెంటేసుకొని వచ్చి కదా, తెర మీదకి వచ్చిందే. మీకు అప్పుడు పరిచయం, నేను దెయ్యాలతో ఉన్నా పరిచయం లేదు సార్, జస్ట్ వీడియోలో చూడరు హో ఈయన బుర్రగడ్డ ఒకసారి ఇంటర్వ్యూ చేశాను, ఏదో బహుశా మరి మీకున్న బంధం నాకు లేదు కదా. జర్నలిస్ట్ సార్, ఇంటర్వ్యూ చేశాను సార్, బాగా నాకు ఏం కావాలి సార్, జర్నలిస్ట్ కదా. అది పెద్ద మనకి మీరేమన్నా ఉంటే మళ్ళీ అనిల్ ఇంకోసారి పిలిచి ఇంటర్వ్యూ చేసుకోండి, ఖచ్చితంగా నాకేం అభ్యంతరం లేదు సార్. నేను మీరు అడిగితే చెప్తున్నా, అతనికి సభ్యత్వం లేదు సార్ 100%. అతను నాతో చెప్పింది, నేను జగన్ గారు అంటే విపరీతం ఇష్టం, నాకు నేను ప్రేమిస్తానని చెప్పాడు. జగన్ గారిని ప్రేమించి నిజంగా నువ్వు సమాజంలో ఒక మంచిగా ఉండాలంటే నీకు అద్భుతం సార్, మంచిగా ఉంటాను, మంచిగా నీకు అద్భుతమైన నాలెడ్జ్ ఉంది, దాన్ని సక్రమంగా లైన్లో పెట్టుకో అని చెప్పాను. ఖచ్చితంగా చూద్దాం సార్ భవిష్యత్తు ఆయన ఏం నిర్ణయించుకుంటాడేమి. ఇంకోటి సార్, నాకు బందర్ అంటే నాకు తెలిసి అదే ఫ్యాక్షన్ ఏరియా కాదు, ఇంకోటి కాదు, చాలా ప్రశాంతంగా ఉండే ఏరియా. కొల్లు రవీంద్ర గారు ఫ్యాక్షనిస్ట్ కాదు, పేరు నాని గారు ఫ్యాక్షనిస్ట్ కాదు, ఇద్దరు రాజకీయ నాయకులే. కానీ ఎందుకు సార్ ఎప్పుడు కుతుకుతులాడుతూ ఉంటుంది. అప్పుడు చూస్తే మోకా భాస్కర్ రావు అనుకుంటా, మార్కెట్ యార్డ్ చైర్మన్, మోటార్ విషయంలో అతన్ని జైలుకి పంపించారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి ఇప్పుడు మీ మీద ఆయన బాగా ఫోకస్ పెట్టినట్టున్నాడు. పేరు నానిని ఖచ్చితంగా జైలుకు పంపించి తీరుతామని వాళ్ళు ఎప్పుడు కుతుకుతులాడుతుంటుంది. ఎందుకు సార్ ఫ్యాక్షన్? నేను ఎప్పుడన్నా మీ ఇష్టం, మీ లైబ్రరీలోనా, మీ ఇష్టం వచ్చిన ఏదన్నా ఛానల్ దగ్గర లైబ్రరీలోనా కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసి నేను లోపలికి పంపిస్తానని నేను ఎప్పుడన్నా మాట్లాడాను? మీరు అనలేదు, నేనంటున్నా. ఇప్పుడు పంపించారు జైలుకి ఆయన్ని, అతను అంటున్నాడు నేను పంపించాను. మర్డర్ కేసులో మీరు ఇరికించారనే కదా అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఆయనకు సంబంధం లేకపోయినా మీరు ఇరికించారు మోకా భాస్కర్ గారు మర్డర్ కేసులో అనేసి. ఏమండి నేను ప్రొఫెషనల్ పొలిటీషియన్ని, ఏమండి నాకు అంచనా ఉంది ఆయన ప్రొఫెషనల్ పొలిటీషియన్ కాదా? అంటే ఆయన వీకెండ్ పొలిటీషియన్, పార్షియల్ పొలిటీషియన్, అతను హాబీగా చేస్తాడు రాజకీయాలు, నేనైతే హోల్ టైమర్గా చేస్తాను. సెకండ్ టైం కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చాడు చంద్రబాబు గారు, ఫస్ట్ టైం ఒకసారి, ఇప్పుడు ఒకసారి హాబీగా చేస్తే. మంత్రి పదవి ఇవ్వటానికి దీనికి సంబంధం ఉంది? ఫుల్ టైం పొలిటీషియన్కే పార్టీలో పెద్దలు గుర్తించి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. చంద్రబాబు మీతో మాట్లాడుతుంటే నాకు తెలియదు కదా, మరి మంత్రి పదవి ఇవ్వటానికి దేనికి సంబంధం లేదనేది నా ఉద్దేశం. లేదు చంద్రబాబు మీతో డిస్కస్ చేసి ఉంటాడు కాబట్టి మీరు అడిగారు సార్. ఎలాంటి వ్యక్తి అంటే ఫుల్ టైం ఉంటాడు, బాగా ఉంటాడు కొల్లు రవీంద్ర గారు, మీరు అడిగితే చెప్పారు, చాలా మంచి వ్యక్తి చెప్పాను సార్. నేను అడిగితే చెప్పాను సార్. మిమ్మల్ని ఎందుకు చాలా మంచి వ్యక్తి. మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని ఏమైనా అడిగి ఉంటే మీరు మీ ఆలోచన పాపం మీకు చెప్తే మీరు ఆనందపడతారు కదా సార్. పేరు సార్ ఆనందపడతారు కదా మాట్లాడారంటే. ఇవన్నీ మనకి ఇవన్నీ ఇప్పుడు చూసేవాళ్ళకి నాన్ సెన్స్గా ఉంటుంది. మీకు ఆయనకి ఏంటి సార్ గొడవ, అసలుకి రాజకీయ గొడవలా ఏంటి అసలుకి? అతనే ఎక్కువ మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఇప్పుడు వాయినాల్లో వాయినం పెడితే మళ్ళీ వాయినం ఇవ్వాలి కదా, అంతే సార్, అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. ఇస్తేనమ్మా వాయినం, పుచ్చుకుంటున్నామా అతను మాటలు జారుతున్నాడు కాబట్టి మనం కూడా పరుషంగా మాట్లాడుతున్నాం అంతే. అంతకుమించి వేరే నేనేం నా పాత రోజుల్లో చూసుకోండి, నేను అసలు ఏనాడు పరుషంగా 2009లో ఓడిపోయాడు నా మీద అతను, నేను గెలిచాను. 9 నుంచి 14 దాకా అతని గురించి నేను పరుషంగా ఎక్కడ మాట్లాడామని చూస్తే స్టార్ట్ అయిందే 19లో మీ అధికారంలోకి వచ్చినాక భాస్కర్ రావు హత్య కేసు. 14 ఏమంటే
9-14 నేనే అధికారంలో అక్కడ ఉన్నానండి. స్టార్ట్ అయింది అక్కడే కదా, పునాది మళ్ళీ పడింది అక్కడే కదా అంటున్నా. 9-14 నేను అధికారంలో నేనే ఉన్నాను. కరెక్ట్ సార్, అప్పుడు ఓడిపోయినాడు అతను. అది వదిలేండి సార్. 19లో స్టార్ట్ అయింది కదా, అక్కడ ఆజ్యం పోసింది ఎవరు అంటున్నాను. ఏంటంటే అదే 14 అంటే సంబంధం లేని కేసు ఆయన ఇరికించారనేది కదా అక్కడ ఆరోపణ. అసలు మీరు వినరు. 9-14లో కూడా చాలా అభ్యంతరకరంగానే మాట్లాడేవాడు. 9-14 మధ్యలో కూడా అభ్యంతరకరంగానే మాట్లాడేవాడు అని చెప్తున్నాను. అతను 14-19లో కూడా మా అభ్యంతరకరంగానే మాట్లాడేవాడు. ఇప్పటికీ అభ్యంతరకరంగానే మాట్లాడుతున్నాడు అతనికి. నేను ఈ మధ్య కాలంలో నేనేం చేస్తున్నానంటే, సార్ నువ్వు అట్టు పెడుతున్నావు కదా, ఈయన ఏదో నేను చేతకానంలాగా నీకు అనిపిస్తుంది, నీకు అట్టున్నారా పెడదామని నేను కూడా అతికి మాటలతో అంటిస్తున్నాను అంతే. ఓకే, అతను నోరు జారుతాను, నేను నోరు జాగ్రత్తగా కాల్చి వాత పెడుతున్నట్టుగా మాట పెడతాను. సార్ మీరు కాపు సమాజానికి చెందిన వారు, మీరు కాపులే, పవన్ కళ్యాణ్ గారు కాపులు. కాపులే. పవన్ కళ్యాణ్ గారికి 2024 ఎన్నికలు కాపుల్లో విశేషమైన ఆదరణ వచ్చింది. ఒక్క నిమిషం సార్, మీరే అంటారు ప్రశ్న ఆన్సర్ చెప్తా అంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక స్థాయిలో మనం దూషిస్తే కాపు సమాజ వర్గం నాకు దూరం అవుతుంది అని ఏ రోజు మీరు ఆలోచించలేదా సార్? అంటే చాలా మంది కాపు సమాజం మీకు దూరం అవ్వబట్టే కదా. నేనేం దూషించాను చెప్పండి? పవన్ కళ్యాణ్ గారిని ఏం దూషించాను ఒకసారి చెప్పండి. అంటే అది ఆయన చెప్పు చూస్తే మీరు చెప్పు చూపించారు, ఆయన ఏడో పచ్చి చూపిస్తే మీరే అంటున్నారు ఆయన చెప్పు చూపిస్తే మీరు చెప్పి చూపించారు. అదే సార్, అదే ఆయన పార్టీ చెప్పు చూపించింది ఎవరూ లేదు. కానీ ముందు చెప్పు చూపించింది ఎవరు? ఒక నిమిషం సార్, కానీ ముందు చెప్పండి సార్, ముందు చెప్పు చూపించింది ఎవరు? రాష్ట్రంలో ఇంతమంది 25 మంది మంత్రులు ఉన్నా, ఒకసారి 151 మంది ఎమ్మెల్యేలు ఆయన అన్నాడు, ఎవరు స్పందించకుండా పులోమని మీరే చెప్పు చూపించి మీరే ప్రతిసారి మీరే మీద పడిపోయారు కదా. అంటే నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే కాపులు నాకు దూరం అవుతారు అని మీరు ఎప్పుడు అనుకోలేదా? పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నా చెప్పు తెగదాకా కొడతాను, చెప్పు తెగట్టు కొడతాను అన్నాడు. తప్పే, అది నేను ఒప్పుకుంటా. ఆత్మగౌరవం ఉన్నటువంటి పౌరుషం మెండుగా ఉన్న ఒక కాపోడిగా నువ్వేంట్రా కొట్టేది, నేను కూడా కొడతానని చెప్పాను కదా. నా కొడక అని నన్ను అన్నాడు, నేను నా కొడక అని నేను అన్నాను. మిగతా కాపులకు లేని పౌరుషం మీకు వచ్చిందంట. మీరు వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే నాకున్నది నేను చెప్పాను. నేను భావించేది రాజకీయాలు, ఈ పదవులు, ఈ పరపతుల కంటే ఆత్మాభిమానం నాది మొదటిది. ఆత్మాభిమానికే నా మొదటోటు. దాన్ని గౌరవిస్తాను సార్ నేను ఖచ్చితంగా. కాబట్టి నా ఆత్మాభిమానాన్ని దెబ్బతినకుండా ముందు నేను మనిషిగా బతకాలి, ఆత్మగౌరవంతో బతకాలి, ఆత్మాభిమానంతో బతకాలి. అది పోయాక ఈ పదవులు ఉంటే ఏంటి, మంత్రి అయితే ఏంటి, డిప్యూటీ సీఎం అయితే ఏంటి. ఇప్పుడు మా ఖచ్చితమైన ఇంకా మీ మీద ఇంకా నాకు గౌరవం పెరిగింది సార్. అది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం, ఆత్మాభిమానంతో. కాపోళ్ళ లక్షణం అది. మీ హయాంలో చాలా మంది కాపులు ఉన్నారు సార్, మంత్రి పదవులు తీసుకున్న కాపులు కూడా ఉన్నారు సార్. ఏ కాపు స్పందించలేదు సార్, మీరు మాత్రమే స్పందించారు సార్. పదవులు అనుభవించి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ కాపు మంత్రులు. సార్ ఆత్మగౌరవంతో బతకటం లక్షణం సార్. ఆత్మగౌరవంతో బతకాలి, ఆత్మాభిమానం అలాగే ఉండాలని కోరుకుంటాను సార్. ఇంకొక ప్రశ్న సార్, ఏ పదవి ఉంటే డిప్యూటీ సీఎం అయితే ఏంటి, సీఎం అయితే ఏంటి, మీరు అలాగే ఉండాలని కోరుకుంటే ఇంకొక ప్రశ్న సార్. మీ హయాంలో పార్లమెంట్ బేస్ చేసుకొని మీరు జిల్లాలను విభజించారు సార్. ఇప్పుడు దాదాపు 17 జిల్లాలలో అటు ఇటు మార్చి అంత 3 ముక్కల ఆట ఆడేసింది ఈ ప్రభుత్వము, ఈ సర్కార్. ఎలా చూస్తారు సార్ దీన్ని అసలు మీరు? కోతి కొబ్బరికాయ దొరికినట్టు అని చూస్తాం. కోతి కొబ్బరికాయ దొరికితే ఏమవుద్దండి, దాన్ని తినటం చేత కాదు, సక్రమంగా వాడుకోవడం చేత కాదు, దేవుడి దగ్గర కొడటం చేత కాదు, కింద వేసుకుంటుంది మీద వేసుకుంటుంది, కింద వేసుకుంటుంది మీద వేసుకుంటుంది, అంతే కదా. ఓకే సార్, అమరావతి రాజధాని అమరావతిపై అసలు వైసీపీ స్టాండ్ ఏంటి అని ఇంతవరకు ప్రకటించలేదు. వైసీపీ స్టాండ్ తేడా ఏముంది సార్? మా స్టాండ్ గతంలో చెప్పాం, 3 రాజధానులు అంటే 3 అంటే వైజాగ్లో అక్కడ ఇక్కడ 3 పెడతాం అని చెప్పాం. 3 చోట్ల 3 ఉండాలి. అంటే ప్రాధాన్యత, ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత రాష్ట్రం నలుచెరుగులు అంటే రాయలసీమలో, కోస్తాలో, ఉత్తరాంధ్రలో ముగ్గురికి అందరికీ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రం మాది అనుకునే భావన కలగాలని ఒక ఆలోచనతో చేశాం. ఓకే, లేదు మాకు అధికారం కొనసాగుంటే వేరుగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. ఈ దీంట్లో చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్ల అంత అప్పులు తెచ్చేసి మళ్ళీ అక్కడ ఏదో కెలుగుతున్నాడు మొత్తం అంతా. మేం చేయగలిగేది ఏముంటుంది? అమరావతిని రాజధాని ఇక ఎవరు మార్చడం, ఒక గెజిట్ కూడా ఇచ్చేసారు, పార్లమెంట్లో బిల్లు కూడా ప్రవేశపెట్టేశారు. అమరావతి మేమేం మారుస్తామని చెప్పట్లేదు కదా. అక్కడ గెజిట్లే ఉంటాయండి, 5 నిమిషాల్లో గెజిట్ మారుతుంది, కానీ గెజిట్ గురించి కాదు అక్కడ. సార్ ఇక్కడ సార్ వినండి, గెజిట్ గురించి కాదు.
జనం సొమ్ము జనాన్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు తెచ్చి అక్కడ ఆయన ఆ 1,00,000 కోట్లలో అది ఎంత విలువగా రూపాంతరం చెందుతుందో తెలియదు. అంటే ఎంత అంటే అది 50,000కి వస్తుందా 25,000కి వస్తుందా, వీళ్ళ కమిషన్లో కక్కుర్తులు డబ్బులు పోను, అది ఎంతకన్నా ఉన్నాయి. జనం సొమ్ము అక్కడ పోస్తున్నారు కదా. కాబట్టి మాకంటూ కొంత విచక్షణ విజ్ఞత ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ ఆ టైం పెట్టే ఆలోచన అయితే మాకు ఉండదు. అయితే పార్టీ స్టాండా అది సజ్జల రామకృష్ణ గారు స్టాండ్ అని మాకు తెలియదు. తప్పదు. దాదాపు ఒక 5 నెలల క్రితం అనుకుంటా సజ్జల గారు, ఒక్క నిమిషం సార్ పూర్తి చేయనండి, 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన పరిపాలన అమరావతి నుంచే ఉంటుంది తప్పితే వైజాగ్ నుంచి ఉండదు అని సజ్జల రామకృష్ణ గారు ప్రకటించారు. ఇప్పుడు నేనేం చెప్పాను? అదే సార్, ఇది టోటల్ పార్టీ స్టాండే కదా. జగన్మోహన్ రెడ్డి గారి సూచన ప్రకారం వచ్చిన స్టేట్మెంటే కదా అది. ఆ రోజు సజ్జల గారు చెప్పిన, ఈరోజు మీరు చెప్పిన పేరు నాని అయినా సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా అయితే ఇంకెవరైనా జగన్ గారి మనోగతం తెలుసుకోకుండా నిజంగా మేము మాట్లాడితే ఏమవుతాం? సమాజంలో వెధవలం అవుతాం. అంతే కదా. అవును సార్. కాబట్టి జగన్ గారి మనోగతమే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ, అంటే 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చేస్తాడు జనాన్ని తాకట్టు పెట్టి, తెచ్చి ఇక్కడ అన్నీ కెలుగుతున్నాడు. ఎన్ని పూర్తవుతాయి ఎన్నో తెలియదు. కాబట్టి ఇక మనము కొత్తగా మళ్ళీ ప్రజల్ని, అంటే మళ్ళీ రాష్ట్రాన్ని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, సరే కానీ కొనసాగిద్దామనేది. గతంలో లోకేష్ గారు రెడ్ బుక్ రాస్తున్నాను అంటే అంతా కామెడీ చేశారు కదా సార్. ఏముంటుంది రెడ్ బుక్, ఆ రెడ్ బుక్కి ఏముండదు ఇదని. ఇప్పుడు చూసే రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి విమర్శిస్తున్నారు. ఏంటి సార్ గతానికి ఇప్పటికి తేడా? డబల్ కామెడీ. మీరు ఇంకా కామెడీ చేస్తారు సార్. మీరు నిజమే, డబల్ కామెడీ అండి. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం మీ వరకు రాకుండా చూసుకోండి సార్. అదొక మాట సార్, వినండి సార్. రెడ్ బుక్ అన్నారు, సగం అయింది అన్నారు, మళ్ళీ రెడ్ బుక్ అయిపోయింది మూసేసామన్నారు, మళ్ళీ ఇప్పుడు 3 పేజీలు అయింది అంటున్నాడు. అంటే కామెడీ ఎవరు చేస్తున్నారు సార్? సరే వంశీని లోపలేసావు, వంశీ ఏమన్నా తగ్గాడా? రాజకీయాలు మానేశాడా? వైసీపీని వదిలేశాడా? సైలెంట్ అయిపోయాడు కదా సార్ పాపం. ఎక్కడ సైలెంట్ అయ్యాడు? సాప కింద ఇలాగా ఊరు తిరుగుతున్నాడు కానీ జనాల్లో. వాయిస్ సార్ పాపం, గొంతు లేదు సార్. వాయిస్ సార్ ఎత్తుకళ్ళు సార్, వాయిస్ గీసో కేర్నినార్ గారు మాట్లాడుతున్నారు, దాంట్లో పావుల భాగం కూడా ఎవరు మాట్లాడలేదు కదా సార్. ఎందుకు మాట్లాడలేదు? అందరూ మాట్లాడుతున్నారు సార్. సార్ ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారితో తిరుగుతున్నారు అని రెడ్ బుక్ అని చెబుతూ మీ ఇష్టం వచ్చిన దాకా పవన్ కళ్యాణ్ ఆనందం కోసం కొంతమందిని, లోకేష్ నాయుడు ఆనందం కోసం కొంతమందిని, ఎమ్మెల్యేల ఆనందం కోసం కొంతమందిని జైళ్ళలో పెట్టినోడు, బెయిల్ మీద బయటకు వచ్చినోడు, ఒక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చి జెండా పక్కన పారేసినోడు, పార్టీని వదిలేసినోడు మీరు చెప్పండి. ఒక్కడు సింగిల్ పర్సన్. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్ ఎక్కడయ్యాడు? నేను అడిగేది జెండా వదిలేసినోడు అంటే మీరు నీ జెండా వదిలేడంలా. మళ్ళీ కావాలంటే మీ కెమెరామెన్ నన్ను అడగండి. అరెస్ట్ అయ్యంటారా? మీరు రెడ్ బుక్ పేరుతో రెడ్ బుక్ అని అదని ఇదని, రెడ్ బుక్లో మొదటి పేజీలో చివరి పేజీలో మధ్య పేజీలో నీది పేరు ఉందని చెప్పి లోపలేసారని చెప్తున్నారు కదా. జైలుకి వెళ్ళి వచ్చినాడు ఎవడన్నా ఒక్కడ పారిపోయాడా? ఒక్కడ జెండాను వదిలాడా? ఒక్కడ పార్టీని వదిలాడా? జగన్ను ప్రేమిస్తాం మానేడా? వీళ్ళెందుకు ప్రేమించలేదు సార్? మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ. ఆర్ కృష్ణ పక్క రాష్ట్రంలో ఉన్న పాపం ఆర్ కృష్ణని పిలిచి మీరు రెడ్ కార్పెట్ వేశారు పాపము. జకే ఖాన్ అసలుకి ఆమె అడిగింది లేదు పెట్టింది లేదు. ఆమెను పిలిచి రాయచోట్ల ఉన్న జకే ఖాన్ వచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆమె చూస్తే పంగనామాలు పెట్టేసి, ఉత్త ఎమ్మెల్సీ కాదు డిప్యూటీ కూడా ఇచ్చారు. ఆమెకు డిప్యూటీ మండలి చైర్మన్ ఇచ్చారు. ఆమె పంగనామాలు పెట్టి బీజేపీలోకి వెళ్ళిపోయా. అసలు చెప్పాలంటే జగన్ గారితో జైల్లో ఉన్న మోపిదేవి వెంకటరమణ ఇది చేశారు. జగన్ గారితో జైల్లో లేడు, అదే టైంలో ఉన్నాడు. జగన్ గారితో ఒకటే చోట సార్ ఉన్నారు, అదే టైంలో ఉన్నారు, ఒకే జైల్లో ఉన్నారు. మోపిదేవి వెంకటరమణ గారు చాలా దగ్గర. ఆయన ఓడినా కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి, ఆ తర్వాత మండలి రద్దు చేయాలని జగన్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత మనమే ఇక్కడ మండలి రద్దు చేస్తే అన్నకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ముందుగానే రాజ్యసభకు పంపించి పాప ఆయనకు న్యాయం చేయాలని చూశారు. ఇంత చేసినా మోపిదేవి వెంకటరమణ గారు ఎందుకు పంగనామాలు పెట్టారు? సొంత బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు పంగనామాలు పెట్టారు? ఆల నాని గారిని పిలిచి పాపం టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైద్యో నారాయణ అందరూ పొగడాలి ఆయన్ని అనేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇస్తే ఆయన పంగనామాలు పెట్టారు. అసలు పొన్నూరులో ఆయన అప్పటికి ఎలక్షన్స్లో ఇంకా బీఫామ్ రావడమే తరువాయి అంతవరకు కష్టపడి చీమల పుట్లో ఒక పుట్టను తయారు చేసుకుంటే చివరి నిమిషంలో వచ్చేసి వేరే అతను తీసుకొచ్చి కిషోర్ గారు అనుకుంటా, ఆయన మీ ఎమ్మెల్సీ గారి అల్లుడు,
ఆయనను తీసుకొచ్చి కిలార్ రోషయ్య గారిని తీసుకొచ్చి బుల్డోజ్ చేసి పెట్టి ఆయన ఎమ్మెల్యే చేసి వీళ్ళందరూ కూడా పంగనామాలు పెట్టిపోయారు కదా సార్. మరి ఎందుకు దూరమయ్యారు సార్ వీళ్ళందరూ కూడా? ఇప్పుడు పంగనామాలు అంటే నామాలు పెడతాకి దేంతో పెడతారు సార్? అది మీకే తెలుసు సార్. మామూలు విభూతితో పెడతారు, విభూతితో పెడతారు, విభూతి నామగడ్డ అని ఒకటి వస్తుంది దాంతో పెడతారు, లేదా ఊదబత్తులతో వారు రాలిపోయిన పొడితో పెడతారు, ఏమీ లేకపోతే మట్టిలో ఇలా రాపి కూడా పెడతారు సార్. నామాలు పెడతాకి కావాల్సిన గడ్డలు లేకపోతే అయ్యో అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎందుకు దూరం అయ్యారు? వాళ్ళ దగ్గర కిలారి రోషయ్య చివరి నిమిషంలో పాపము ఆయన పొన్నూరులో ఎంతో కష్టపడి ఆయన ఉంటే ఆయన తప్పించి మరీ కిలారి రోషయ్య గారిని తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ అప్పటికప్పుడు తీసుకొచ్చి పెట్టి ఆయన పార్టీ మారి వెళ్ళిపోయాడు. చేసేదంతా చేసేసి మోపిదేవి వెంకటరమణ గారు జగన్ గారిని వీడుతారని ఏ ఒక్కరు అనుకోలే. ఆయన అసలు మన రాష్ట్రం ఏపీలో బీసీ నాయకులే లేనట్టున్నాగా పక్క రాష్ట్రానికి సంబంధించిన ఆర్ కృష్ణయ్యని తీసుకొచ్చి ఏదో ఉద్ధరిస్తాడని తీసుకొచ్చి ఆయన ఏం చేశాడు సార్ పాపము. అయితే మీ పార్టీని నమ్ముకొని కష్టపడ్డ వారికి టికెట్ ఇచ్చిన రాజ్యసభకు పంపినా కూడా పార్టీలో నమ్మిండు. జకే ఖానం బదులు ఆ మదనపల్లిలో ఉన్న షమీం అస్లాంకి ఇచ్చినా కూడా ఆమె జీవ్ హుజూర్ అంటూ జీవితాంతం జగన్ గారికి పాదాభివందనం చేసుకుంటూ ఉండిపోయిండు. అలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి స్వామి భక్తి ప్రదర్శించే వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎవరెవరికో ఇచ్చేశారు సార్. ఎందుకు చేశారు సార్ అంటారు అవన్నీ? మళ్ళీ అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా. ఒక మాట నాగరాజు గారు అయిపోయింది కదా మీ స్పీచ్ అంతా అయిపోయింది సార్, బ్రహ్మాండంగా సార్. సహజంగా అవకాశవాద రాజకీయాలు చేసేవాళ్ళు అవకాశవాద తత్వం ఉన్నోళ్ళు నటిస్తూ ఉంటారు. ఆ నటన పట్టుకోవటం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. విజయసాయి రెడ్డి దగ్గర నటన ఆయన్ని అడగాలి మీరు. నేను విజయసాయి రెడ్డి, వెంకయ్య, పుల్లయ్య లేదా ఇంకోళ్ళు అనలా. అవకాశవాద రాజకీయాలు చేసేవాళ్ళు నటిస్తారు. నటన పట్టుకోలేనప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు జరిగినప్పుడు జరుగుతూ ఉంటాయి. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్తే 67 మంది గెలిచి 23 మంది ఎమ్మెల్యేలు వదిలేసి వెళ్ళిపోతేనే అతను ఇంత కూడా తొణకలేదు, బెనకలేదు. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల్ని, దేవుణ్ణి మాత్రమే నమ్ముకుంటాడు. ఆయన 10 సార్లు చెప్పాడు. ఆయన ధర్మంగా తనతో ఉన్నోళ్ళందరికీ ఇది ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఉన్నోడు ఉంటాడు, పోయినోడు పోతాడు. ఉన్నోడే తనవాడు. అంతే. కాబట్టి ఇక రెండో ఆలోచన లేదు. అవకాశవాదం ఉన్నోడు నటిస్తాడు. అతను అవసరం ఇతనితో జగన్తో ఇక మనకు అవసరం లేదనుకున్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన బెంగ కానీ భయం కానీ ఏం లేదు, చీకు లేదు, చింత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయబోతున్నారు సార్. 100%. 2027 సంవత్సరం ప్లేనరీ తర్వాత చేస్తారని నా అంచనా. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాన్ని కళ్ళారా చూశారు. చూసిన తర్వాత అతని మేనిఫెస్టో తయారైంది. ఆ విధంగా చేశాడు, సంక్షేమ పథకం వెల్ఫేర్స్ చేశారు, లేదని లేదు. ఇంకా ఏమి తెలుసుకోవాలని మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్ళాలనుకుంటున్నారు ఆయన? సమస్యలు అనేవి నిరంతరం ఉంటానే ఉంటాయి కదా. అప్పుడు చూశారు కదా, కొత్తగా వచ్చినవి ఏమున్నాయంటారు? అసలు మీరు ఎంతసేపు మీరు ఒక అంశాన్ని పట్ల మీరు విలేకరుగా కూడా చేశారు. ఇవాళంటే దీనికి వచ్చేసారు అనుకో ఇంటర్వ్యూలు చేయటానికి. సమస్యల్ని మీరు ఒక సమస్య రాసిన తర్వాత అది పరిష్కారం ఎవడో ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యేనో, ఒక ముఖ్యమంత్రి చేశాడు, ఇక అయిపోయిందని అక్కడితో వదిలేస్తారా? సమస్యలు అనేవి నిరంతరం రోజు సూర్యుడు ఉదయించినట్టే సమస్యలు కూడా రోజు ఉత్పన్నమవుతూ ఉంటాయి. సమస్యల కోసం కాలానుగుణంగా కాలంతో పాటుగా సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి, వ్యవస్థలో మార్పులు వస్తూ ఉంటాయి, సమస్యల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి, కొత్త సమస్యలు పుట్టుకొస్తూ ఉంటాయి. నిరంతరం ప్రజల యొక్క జీవన విధానాల్ని, జీవన బాగోగుల్ని, వాళ్ళ యొక్క ఆర్ద్రమైనటువంటి గొంతుల్ని, వాళ్ళ గుండెల్ని స్పృశించి వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి బాధని ఏముంది, ఈ సమాజం ఏం కోరుకుంటుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవటం అనేది ప్రతి రాజకీయ నాయకుడి యొక్క విధి. ఆ విధిలో భాగంగానే ఆయన 2027 ప్లేనరీ తర్వాత ఆయన పాదయాత్ర చేస్తారు. ప్రజల్ని విస్తృతంగా ప్రజల్లో ప్రయాణించి ప్రతిదీ తేల్చుకుంటారు. ఎందుకంటే రాబోయే ప్రభుత్వంలో మనం ప్రజలకు ఏం చేయాలి, ఈ 5 ఏళ్లలో ఈ సమాజంలో మార్పులు ఏమొచ్చినాయి, ప్రజల ఆలోచన సరళిలో మార్పు ఏమొచ్చింది, సమస్యల్లో మార్పులు ఏమొచ్చినాయి, సమస్యలు రూపాంతరం ఎలా చెందినాయి, దానికి పరిష్కారాలు ఏంటనేది కళ్ళతో చూడటానికి, తను అనుభవించటానికి, అంటే చూడటానికి, తద్వారా
ఆలోచన చేసుకోవడం కోసం ఆయన వెళ్తాడు ప్రజల మంచికి. సార్ అంతేనా సార్, లేకపోతే ఏపీలో నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు పాదయాత్ర చేసినా వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, రాజశేఖర్ రెడ్డి గారు ఆద్యుడు దీనికి. అంటే మళ్ళీ పాదయాత్ర చేస్తేనే 2029లో నేను అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఒక దృక్పథంతో ఏమైనా పోతున్నాను. మన చంద్రబాబు చేయలేదుగా పాదయాత్ర, లోకేష్ గారు చేశారు కదా తండ్రి తరపున. లోకేష్ చేస్తే లోకేష్ కి సంబంధం, చంద్రబాబు కదా ముఖ్యమంత్రి. పార్టీ మనిషి చంద్రబాబు గారు కొడుకు అట్లా అయితే ముఖ్యమంత్రి అట్లా అయితే జగన్ గారి బదులు ఎవడో ఒకటి మేమే చేస్తాం. మీరు చేస్తారు సార్. మీరు చెప్పే లెక్కలు అయితే చెప్తున్నానండి. మీరు చేయడానికి లోకేష్ గారు చేయడానికి తేడా సార్. చంద్రబాబు గారు కుమారుడు సార్. ఏ కుమారుడు అయితే ఆయన చేయొచ్చు సార్. ఆయన మీరు వేరు జగన్ సార్. రాజశేఖర రెడ్డి గారు బతికి ఉండి జగన్ గారు చేస్తే అదొక లెక్క సార్. అది సార్ మేము చేస్తామంటే ఎట్టయితుంది సార్. అట్లా మీరు చెప్పేది అట్లా అట్లా నేను ఇంత విడమర్చి మీకు చెప్పాను. ఎందుకు జగన్ గారు దృక్పథం ఏంటి అనేది మీకు చెప్పాను. ఇంకా దాన్ని మరి అనుమానాలు కూడా నివృత్తి చేయలేక సార్. దాన్ని సెంటిమెంట్ ఏంటి, సెంటిమెంట్ ఎందుకని, సెంటిమెంట్ ఏం లేదే. సార్ సెంటిమెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి అని పిచ్చోడు ఏంటి, ఆయన మొన్న నడవడేంటి సెంటిమెంట్ నమ్మితే, మొన్న నడిచేడేంటి 2024 నడవడా. బటన్ నొక్కాను కాబట్టి ఖచ్చితంగా ఈవీఎం బటన్లు నాకే అనుకూలంగా సార్. ఆయన మీరు బటన్ అంటారు. ఈ రాష్ట్రానికి ఎంత మేలు చేశాడు సార్. బటన్ ఏంటి అంటే ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పుల కోసం ప్రయత్నం చేశాడు ప్రజా జీవితాల్లో. చదువు పట్ల ఎంత చేశాడు, వైద్యం పట్ల ఎంత చేశాడు. నేనే చెప్పాను సార్ చేశాడని. కానీ కొన్ని ఇష్యూస్లో ఫెయిల్యూర్ అయ్యారని కదా నేను చెప్పేది. ఎవరండి? కొన్ని ఇష్యూస్లో ఫెయిల్యూర్ అయ్యారని కదా నేను చెప్పింది. కొన్ని ఇష్యూస్లు ఒకటే సార్. నా అంచనా అయితే వాళ్ళ విష ప్రచారాన్ని ధీటుగా తిప్పికొట్టాల్సినటువంటి సోషల్ మీడియా రాజకీయంగా నాకు ప్రాబల్యం దక్కలేదు, మొత్తం సచివాలయ వ్యవస్థకి లేదా వాలంటరీ వ్యవస్థకి అంటే వాళ్ళకి దక్కింది, అంటే ఈ సేవ చేసే భాగ్యం వాళ్ళకి దక్కింది తప్పితే ప్రజాసేవ చేసి తద్వారా పలుకోడి పెరగాల్సినటువంటి నాకు దక్కలేదు అనేటువంటి నిరాసక్తితో మా సోషల్ మీడియా అంటే మా కార్యకర్తలు, మా ప్రతి కార్యకర్త, జగన్ అభిమానించే ప్రతి కార్యకర్త, కూలివాడి దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడి వరకు, లేదా ఏదన్నా చిన్న పని చేసుకునే చేతి వృత్తి చేసుకునే దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ప్రతి ఒక్కళ్ళం కూడా మేము సోషల్ మీడియా కార్యకర్తలమే. ప్రతి ఒక్కళ్ళం సోషల్ మీడియా కార్యకర్తలమే. మా అంటే మా కార్యకర్తల్లో అనాసక్తత రావటం వల్ల వాళ్ళ విష ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోలేకపోయాం, తిప్పికొట్టలేకపోయాం, ఓటమి పొందాం. ఇవాళ సోషల్ మీడియా మళ్ళీ విపరీతంగా మా వాళ్ళందరూ యాక్టివేట్ అయ్యారు. ప్రతి కార్యకర్త సోషల్ మీడియాలో తిప్పికొట్టడంలో విష ప్రచారాన్ని, ఈ 2 పత్రికలు కానీ ఆ 10 ఛానల్స్ చేసేటువంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టడంలో చాలా యాక్టివ్ రోల్లో మళ్ళీ వచ్చారు. ఇంకా ఇల్లే కొందికి కూడా ఇంకా ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తారు. ఖచ్చితంగా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఏంటో ఇప్పటికే తెలుసుకుంటున్నారు ప్రజలు. చేయబోయే మంచిని కానీ చేసిన మంచిని కానీ వాళ్ళు చేసినటువంటి పాపాలను కానీ చెప్పడంలో అద్భుతంగా పనిచేస్తుంది మా సోషల్ మీడియా. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అంటే కూటమి జత కట్టడము, దాంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కాపు సమాజానికి చెందినవారు కావచ్చు, కాపులంతా కూడా వన్ సైడ్ అయ్యారు. అంటే కాపు ఫ్యాక్టర్ బాగా పనిచేసింది కాబట్టి కూటమికి అనుకూలమైంది అంటారు కదా. ఇప్పుడు మళ్ళీ 29కి కాపులు ఎవరి పక్షాన ఉండబోతున్నారు సార్? ఆ కులం ఈ కులం లేదు సార్, జనం జగన్ పక్షాన ఉండబోతున్నారు సార్. పక్క కాపు ఫ్యాక్టర్ ఎక్కువగా పనిచేస్తుంది కదా సార్. అసలు కాపు లేదు అందరూ సార్, కాపు లేదు కమ్మ లేదు అందరూ సార్. వంగవీటి రాధాతో టచ్లో ఉన్నారు సార్? నాతో తక్కువ, ఎక్కడ కనపడితే మాట్లాడతాను. అంటే వంగవీటి మోహన్ రంగా గారు బతుకున్నప్పుడు మీ నాన్నగారు బాగా క్లోజ్గా ఉండేది, చాలా క్లోజ్, ఆయనకి చాలా సన్నిహితులు, ఆత్మీయత తెలుసు. మీ నాన్నగారితో పాటు అంబులు అనే ఒక వ్యక్తి, అంబులు అనే కూడా ఉండేవాడు, బాగా వీళ్ళందరూ ఆత్మీయంగా. ఇప్పుడు మీకు అంటే నాన్నగారి తర్వాత అదే ఆ కుటుంబంతోనే వంగవీటి మోహన్ రంగా గారి కుటుంబంతో వాళ్ళ పిల్లలతో మీకు పరిచయం అంత అనుబంధం ఉందే బాగానే? మా నాన్నగారు రంగగారికి ఉన్నంత అనుబంధం మాకు లేదు. ఓకే. వంగవీటి ఆశా కిరణ్, వంగవీటి రాధా గారి సోదరి ఆశా కిరణ్ గారు ఇటీవల వైజాగ్లో రంగనాడు, అయితే మోహన్ రంగా గారు జైల్లో ఉన్నప్పుడు కాపునాడు ఏది పెట్టారో, ఇప్పుడు అదే ఫస్ట్ రంగనాడు అనుకున్నారు ఆ రోజే, అది అటు ఇటు పోయి కాపునాడు అయింది. అది ఇప్పుడు అదే ఏదైతే అప్పుడు అనుకున్న అదే రంగనాడును మొన్న నిర్వహించారు. అంటే కాపులు పెద్దగా అక్కడికి చేరుకోలేకపోయారు. రమారమి 1000 మంది దాకా ఏదో హాజరయ్యారు కాపులు అనేది బయట వార్తలు వచ్చాయి, మనం అక్కడెక్కడ చదివాం మనము.
అయితే కాపులు ఇంత స్థాయిలో ఉండగా కూడా అంటే వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె ఆశా కిరణ్ గారు వంగవీటి మోహన్ రంగా గారి అన్న కుమారుడు అదే చలపతిరావు గారి కుమారుడు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ కుమారుడు వంగవీటి శంతాన్ గారు కలిసి అక్కడ పెట్టినా కూడా 1000 మంది కూడా పాల్గొనలేదంటే అప్పుడు కాపుల స్టాండ్ ఎటువైపు ఉంది అంటే కాపులు అక్కడికి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కట్టడి చేశారా లేదంటే వాళ్ళు అటువైపు వెళ్తే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది కాబట్టి అటు వెళ్లకుండా మీరేమైనా కట్టడి చేశారా కాపుల్ని అసలు ఏం జరిగిందంటారు కాపులకి అంటే బహుశా ఆవిడ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇంకా ఏర్పడలేదు కాబట్టి జరుగుండదేమో అని అనుకుంటున్నాను అంతే. అంటే నెట్వర్కింగ్ కావాలి కదా సార్, నెట్వర్కింగ్ ఉండాలి కదా. నెట్వర్కింగ్ లేకుండా ప్రజలు కదిలి రావటం అనేది ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. అంటే బంధం ఉండాలి ఎమోషనల్. ప్రజలు అనడం రంగనాడు అని పెట్టినప్పుడు కాపు సామాజిక పెద్ద ఎత్తున కలిసి వస్తుంది అని అందరూ అనుకున్నారు. అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ రావాలి కదా సార్. ఎమోషన్ ఉంటే తప్పితే ప్రజల్ని కదిలించేది అది ఏ కులమైనా సరే, అది కాపులైనా కమ్మైనా బ్రాహ్మలైనా రెడ్లైనా ఎవరు కదలాలన్నా ఎమోషనల్ బాండింగ్తోనే కదులుతారు సార్. ఇంకా అంత ఎమోషనల్ బాండింగ్ రంగా గారు అమ్మాయితో ఇంకా వచ్చినట్టు లేదనుకుంటా. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఒక స్టేట్మెంట్కి వచ్చారు, కాపులు త్యాగాలకు సిద్ధపడాలి, ఇప్పుడు మనం త్యాగాలకు సిద్ధపడితేనే భవిష్యత్తు బాగుంటుంది అనే స్టేట్మెంట్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ యొక్క వ్యూహరచన ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు సార్? కాపులు త్యాగాలకు సిద్ధం కావాలి. ఇంకా చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ నాయుడు వీళ్ళ చేతుల్లోంచి అధికారం జారిపోకుండా చూసేటువంటి సైన్యాధిపతి బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయన అట్లాగే చెప్తాడు. అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇటీవల మళ్ళీ తాజాగా ఇంకొక ఆరోపణ వచ్చింది సార్. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో 50 కిలోల బంగారాన్ని అప్పటి వైసీపీ అనుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దొబ్బేశారని వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇంతవరకు మీ వాళ్ళు ఎవరు కూడా పెద్దగా స్పందించారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు వేసుకుని వెంకటేశ్వర గుడిలోకి వెళ్ళాడని చెప్పి విష ప్రచారం చేసినటువంటి అంత కుసంస్కారులు సార్ వీళ్ళు. నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏంటి చెప్తున్నాను, ప్రసాదం అన్నారు, ప్రసాదంలో గొడ్డు మాంసం కలిసింది, గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని వీళ్ళు మాట్లాడారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి. దేవుడు వెంకటేశ్వర స్వామికి సిగ్గు పెట్టలేదని అడుగుతున్నాను. ఈ చర్యలు అయ్యని అడుగుతున్నాను. భక్తుల మనోభావాల్ని ఇంత కుంగదీసిన మీరు కోట్లాది మంది భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూయేతరులు కూడా వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు, ఆరాధిస్తారు, కొలుస్తారు, మొక్కుతారు. అంత స్వామి ప్రసాదం గురించి మీరు సాంప్రదాయం గురించి తప్పుడు ప్రచారం చేసి చర్యలే అంటున్నాను. అంటే రాజకీయం కోసం సిగ్గు ఎగ్గు లేకుండా ఎంతకైనా బరిదెగించేటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారం ఎత్తేసాడా? ఎత్తితే మరి లోపల నీ దగ్గర సాక్ష్యాలు రుజువులు ఉంటాయండి. నీకు చావలేదా, సిగ్గు లేదా, చేత కదా? ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడి వదిలేయటం ఎందుకు జైలు లేవు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి బంగారం దొంగతనం చేస్తే ఎందుకు ఊరుకుంటున్నారు మీరు అంటున్నా? చూద్దాం సార్ ఎలాంటి చర్యలు ఉంటాయి చూసాము. ఇప్పుడు కులాల కుంపటి ఎక్కువైపోతుంది సార్. ఇప్పుడు ఉత్తరాంధ్రలో చూస్తే కాళింగలు, మాకు అన్యాయం జరిగిన కాళింగలు, ఇక్కడ చూస్తే ఉడిపికి వెళ్ళొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అభినవ శ్రీకృష్ణ దేవరాయలని వాళ్ళకి అవార్డు ఇచ్చారు. ఇప్పుడు ఇదే నేపథ్యంలోనే అక్కడ కొత్తపేట, మీరు చెల్లా జగ్గిరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ, కొత్తపేట దగ్గర కృష్ణదేవరాయల విగ్రహాన్ని పెట్టాలని కాపులు, లేదా ఆ ప్రాంతంలో ఆ ప్లేస్లో మేము అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని వీళ్ళు, కాపులు అండ్ ఎస్సీల మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది అక్కడ. దానిలోకి మళ్ళీ చిర్లా జగ్గిరెడ్డి గారిని లాగారు. అసలు ఈ కులాల కుంపటి ఇదంతా ఏమంటారు సార్? అక్కడ చూస్తే కాళింగలు, ఇక్కడ చూస్తే ఎస్సీలు, కాపుల మధ్య గొడవలు, ఇవన్నిటి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీ రామారావు గారిని పడేసి చంద్రబాబు నాయుడు ఎక్కిన కాడి నుంచి ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా కులాలు కుంపడి చేసినటువంటి పరిస్థితి అండి. రాజకీయాలని భ్రష్టు పట్టించిన పరిస్థితి. దౌర్భాగ్యం కాదండి ఇదంతా. ఏం చేస్తాం? అంబేద్కర్ గారి జిల్లా పెట్టకపోతే మేము వచ్చి పెడతానని రెచ్చగొడతారు పవన్ కళ్యాణ్. ఆయన జిల్లా పేరు పెడితే మంత్రులు వీళ్ళ దహనం చేస్తారు, మంత్రుల్ని అత్యయత్నం చేస్తారు, వీళ్ళే రెచ్చగొట్టి మళ్ళీ వీళ్ళ మనుషులతో. ఆ చేసిన వాడికి మంత్రి పదవి ఇస్తారు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి.
వాళ్ళు అత్యాయత్నం చేసి ఇళ్ళు ధ్వంసం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మంత్రి పదవులు ఇస్తారు. అంటే కూలి ఇచ్చారా? వీళ్ళు చెప్పిన పని చేసినందుకు కూలి కింద మంత్రి పదవి ఇచ్చారా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రాన్ని ప్రతి చోట కులాల కుంపట్లు పెట్టి సర్వనాశనం చేస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు కదా. ఎక్కడ ఇటు తెచ్చినా అక్కడ ఆయన ఆనవాళ్ళు ఉండటం, ఆయన ఆయన రెచ్చగొట్టుడు తనకు కనపడటం, ఆయన ఓతం ఇవ్వటం జరుగుతాం అనేది అందరూ దురదృష్టం. మీరు ఎమ్మెల్యే అయ్యాక మీ ప్రభుత్వ హయాంలోనే మీరు మంత్రి అయ్యాకనే బందర్ పోర్టు పనులు బాగా జరిగాయి సార్. నేను కూడా వచ్చి వీడియో చేశాను అప్పుడు, బాగా శరవేగంగా జరిగాయి. కానీ దాని మీద ఈరోజు కొల్లు రవీంద్ర గారు వచ్చి ఇతరులు చాలా కామెంట్స్ చేస్తున్నారు కదా. ఏమంటున్నారు? బందర్ పోర్టును పూర్తి చేయాలి, బందర్ పోర్టు పేరుతో పెద్ద ఎత్తున దండుకున్నాడు పేర్ని నాని గారు, అది ఇతను ఇటీవల ఏదో కామెంట్ చేశారు. ఆయన చేశారా? మీరు విన్నారా? విన్నాను సార్. మీరు విన్నది నిజమైతే, నేను వినలా, వింటే నేనే చెప్పాను. మీరు విన్నది నిజమైతే సార్, నువ్వు ఎవడు అనుకుంటున్నా ఈ రాష్ట్రానికి మంత్రివి, ఓ మాజీ ఎమ్మెల్యే, మీ ఊరు మాజీ ఎమ్మెల్యే పోర్టు పేరుతో దండుకుంటే సిగ్గు శరం లేదా నీకంటున్నా? చర్యలు తీసుకుంటాయి, విచారణ చేసి కేసు కట్టి లోపలేయలేవా? నా దగ్గర ముక్కుపిండి అవి కక్కించలేవా? నా దగ్గర నేను దోచేసింది మనిషి జన్మ, సిగ్గు శరం లేదా అని అడుగుతున్నా. మనిషి జన్మ ఎత్తునోడివి అయితే ఏం చేయాలి? రాజకీయ నపుంసకుడిగా నువ్వు, నీ నోటితో నువ్వు నీ ముందు పనిచేసిన శాసనసభ్యుడు పోర్టు పేరుతో దోచుకున్నాడని సొల్లు కబుర్లు చెప్తావా? లోపల వేయాలి కదా, కక్కించద్దా? ఎందుకు ఇట్లా అంటాడు? పేటలో ఉంటే కోటలో ఉంటే. సరే సార్, మరో ప్రశ్న సార్, మీరు ఏమైనా వాజ్పేయి ఫ్యానా సార్? గౌరవమే సార్ వాజ్పేయి. అదే విగ్రహాల పేరుతో మచిలీపట్నంలో రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ అద్దెకుడిపై. అక్కడ వాజ్పేయి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అనేసి కొంత విగ్రహాల అని బీజేపీ వాళ్ళతో కుమ్మక్కయ్యారు, ఈ విగ్రహాల రాజకీయాలు చేస్తారు. నేను ఒకటి అడుగుతా సార్, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మచిలీపట్నంలో కమ్మ సంఘం అనే సంఘం ఉందండి సార్. కరెక్ట్గా రామారావు ఈ బొమ్మ వెనకాలే సార్ కమ్మ సంక్షేమ సంఘం కూడా ఆఫీస్ కూడా ఉంది అక్కడ, కళ్యాణ మండపం అది, అక్కడ కమ్మ సంఘం అక్కడే ఆఫీస్ అది. ఆ కమ్మ సంఘం ప్రెసిడెంట్ని, సెక్రటరీని వాళ్ళందరిని అడగండి, పేరు నాని బొమ్మ వెనకాల ఉన్నాడా ఏంటి అని అడగండి. మీరు పార్టీలు గిట్టీలు వద్దు, వాళ్ళకి అయితే తెలుగుదేశం పిచ్చి ఉంటుంది, లేకపోతే కులం అంట తప్పితే వేరే ఉండదు కదా. మీరు ఆ కమ్మ సంఘం వాళ్ళని అడగండి, పేరు నాని అసలు ఈ దీంట్లో ఏమైనా ఉన్నాడని. వాళ్ళు తెగ తిడుతున్నారు వాళ్ళు. కొల్లు రవీంద్ర ఈడేం తప్పుడు బుద్ధులండి వీడికి, ఇదేంటి ఇవన్నీ, అసలు నానికి ఏం సంబంధం? మేము ఎప్పుడో ఇక్కడ బొమ్మ పెట్టాలని ఆయన ఎవరో వడైవర్లో ఎవరికో తమిళ పేరు ఉంది, అక్కడ బొమ్మ ఇచ్చారంట. ఎవరు? వాజ్పేయి కాదు, కమ్మ సంఘం వాళ్ళు. రామారావు బొమ్మ ఇచ్చింది వాళ్ళే తయారు చేసి పెట్టుకున్నది, వాళ్ళే కమ్మ సంఘం వాళ్ళే పెట్టుకున్నారు. ఎవరు బందర్లో తెలుగుదేశం వాళ్ళు కాదు పెట్టింది. వాజ్పేయి గారిదేమో హోల్సేల్గా మొత్తం బొమ్మలు చేయించినట్టున్నారు, ఫైబర్ బొమ్మలు చేయించారు. ఇవన్నీ కాంస్య విగ్రహాలు కాదు, ఇవన్నీ ఫైబర్ బొమ్మలే. రేపు నెక్స్ట్ మారుస్తారంట. ఈ ఫైబర్ బొమ్మలు హోల్సేల్గా కొనుక్కొచ్చి అదో ప్రోగ్రాం కింద పెట్టి దేశం అంతా ఎక్కడ కనపడితే అక్కడ జిల్లా కేంద్రాల్లో వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని బయలుదేరినట్టున్నారు. వాళ్ళు తొనుకోవటం ఏంటి? నాకేం సంబంధం అండి? రామారావు బొమ్మ పెడితే లేదా వాజ్పేయి బొమ్మ పెడితే ఇద్దరు మంచోళ్ళే, ఇద్దరు ఈ రాష్ట్రం కోసం దేశం కోసం పనిచేసిన వాళ్ళే. ఏ బొమ్మలు పెడితే తప్పేంటి? నేను దేనికి వ్యతిరేకం కాదు, రామారావుకి వ్యతిరేకం కాదు, నేను వాజ్పేయికి వ్యతిరేకం కాదు. ఓకే సార్, మీరు అందరి వాడి సార్, మీరు అందరి వాడి కాదు, గౌరవించాలి. దేశానికి ఎంతో కొంత చేసి చచ్చిపోయిన వాళ్ళ గురించి వాళ్ళు ఏంటి సార్ మనం ఇదంతా? కరెక్ట్ సార్. సార్, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చి మీరు మంత్రిగా ఉన్నారు కదా సార్? అన్నాను. ఇప్పుడు సాధారణంగానే గౌరవించారు కదా సార్ చిరంజీవి గారిని అంతా, జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా? అయిపోయింది సార్, అయిపోయింది. దానికి సాధారణంగా చెప్పేశారు కదా వాళ్ళు. చిరంజీవి గారు కూడా చెప్పారు కదా గారు, చిరంజీవి గారు కూడా దాన్ని ముగింపు ఇచ్చేశారు. అరే నోరు మూసుకారా బాబు, మ్యాన్షన్ హౌస్గా శుభ్రంగా ఆయన మర్యాదగా చూసుకున్నాడు అని చెప్పి. చిరంజీవి గారు అట్లా అనలేదు సార్, నోరు మూసుకురా మ్యాన్షన్ హౌస్ వినపడింది. మీకు అన్నీ అట్లా వినిపిస్తాయి సార్? కాదు సార్, నాకు అట్ట వినపడింది. మీకు ఒక్కటి ఎట్లా వినిపిస్తుంది సార్? అట్లా ప్రతి దానికి మీకే అసలు ఏమన్నా చెవులు ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం ఉంటే సరే వినిపిస్తుంది సార్. సార్ ఇదే సార్, రంగనాయకుల స్వామి దేవాలయం చెందిన భూముల్ని
మీ మామగారి వైఫ్ అంటే మీ అత్తగారు అనుకుంటే మీ అత్తగారి పేరు మీద మార్చుకున్నారు అది ఇది అని ఆరోపణలు ఇవన్నీ ఏంటి సార్? నేనేం చెప్తున్నా అదే నాగరాజు గారు ఇన్నాను చెప్తున్నా ఈ రాజకీయ నపుంసకత్వం ఎందుకు అని అంటున్నా. ఓకే. నేను అనైతికంగానో లేకపోతే చట్ట వ్యతిరేకంగానో నేను తప్పులు చేసుంటే, నేను పాపాలు చేసుంటే, నేను దోచుకుని ఉంటే అసలు మీరేం చేస్తున్నారా అంటున్నా. ఎందుకు ఈ నపుంసకత్వం మీకు అంటున్నా. నన్ను ఎందుకు మీరు ఏ చట్టపరమైన చర్యలు తీసుకుని ఎందుకు నన్ను లోపల వేయరు అని అడుగుతున్నాను. పోనీ మా మామగారు కూడా లోపలేయండి నాతో పాటు, మా మామగారు ఆస్తులు సీజ్ చేసుకోండి, ఎవడొద్దన్నాడు. చావలేదా, చేత కాదా, నోటితో వాగటం ఎందుకు అంటున్నా. అధికారంలో ఉండి సిగ్గు శరం దేవుడు అసలు సిగ్గు పెట్టడా అంటున్నా. మీకు కాశీలో వదిలేసారా సిగ్గు? మామూలు కాశీలో ఇష్టమైన వదిలేస్తా అంటారు కదా, సిగ్గు వదిలేసి ఉంటారు. నిజంగా నేను చేశాను మీరు మాట్లాడే బదులు చర్యలు తీసుకోండి. ఆస్తులు చట్టాలు ఉన్నాయి కదా, చర్యలు తీసుకోండి, లోపలేయండి, నన్ను మా మామగారిని మా ఆస్తులు సీజ్ చేయండి, మా మామగారు ఆస్తులు సీజ్ చేసేయండి, వేలం వేసేయండి రెవెన్యూ రికవరీ చట్టం కింద. 2029లో వైసీపీని అధికారంలోకి రానివ్వను, నేను గ్యారెంటీ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మీరేమో అధికారంలోకి వస్తాము అంటున్నారు. చెప్పండి సార్. ఏంటి అంటున్నారు, ఎలా? ఏమో ఆయన అడగాలి మీరు. అది 2024లో ఇదే అన్నారు పవన్ కళ్యాణ్. నేను ఎలానో చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు అంటాడు 14, 19, 24, 29 ఆయన రొటీన్ స్టాక్ డైలాగ్ అది చెప్తా ఉంటాడు అట్ట అంతే. ఆయన వస్తారు మీరు, ఆయనేమో కాన్ఫిడెంట్ చెప్తున్నారు అది నాది గ్యారంటీ అంటున్నారు. అంటే మెషిన్లు ఏమన్నా ఎలక్షన్ కమిషన్తో మాట్లాడుకుని కొత్తగా తీసుకుంటాడేమో తెలియదు మరి. అంతే కదా, నాది గ్యారంటీ అని చెప్పడం అంటే అండి మెషిన్లన్నీ కొత్తగా తీసుకుంటా ఉండండి. సార్ కూటమి కలిసి రావాలి అని మీరు కోరుకుంటున్నారా, అంటే కూటమి విచ్ఛిన్నం కావాలి అలా అయితేనే మేము విజయం సాధించగలమని అనుకుంటున్నారా? అందరూ కలిసి ఉండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. అలా వస్తేనే కొన్ని విజయాలు మజా ఉంటుంది. కొన్ని గెలుపుల్లో మజా రావాలంటే కొన్ని రకాలైన గెలుపులు వస్తేనే మజాగా ఉంటుంది సార్. ఖచ్చితంగా ముగ్గురు కలిసి ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు రేపు గెలుస్తాడు. ఆ గెలుపులోనే మజా, మన 19 కంటే కూడా ఈ మజా బాగుంటుంది. అంతేనా సార్? ఆ టేస్ట్గా ఉంటుంది బాగా. ఫైనల్గా ఒకటే సార్, మీరు అరెస్ట్ నుంచి తప్పించుకున్నట్టయినా సేఫా? మీరు సేఫా? నేనేం తప్పు చేశాను సేఫ్కి? అంటే నేనే తప్పు చేయలేదు, నేనే పాపం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, నేనే ఏ పాపం చేయలేదు, నేను అవినీతి చేయలేదు, ఏ ఇల్లీగల్ యాక్టివిటీ చేయలేదు, నేను పాపాలు చేయలేదు, నే అనైతిక కార్యక్రమాలు ఏది నేను చేయలేదు. మీకు చావు ఉంటే నన్ను రుజువు చేసి లోపలేయమంటున్నా కదా, నాకు జైల్లో శిక్ష వేయించండి. నాకు ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, కేసు పెట్టి ట్రయల్ జరిపి గబగబా స్పెషల్ కోర్టు పెట్టి. అంత కోరుకుంటున్నారు జైలుకి వెళ్ళాలి, అంత కోరికుందా మీకు? ఈ దుర్మార్గుల్ని ఎలా ఖండించాలి? వంశీ గారు చూసారు. ఈ దుష్టుల్ని ఎలా ఖండించాలి? ఈ పాపాత్ములను ఎలా ఖండించాలి? విషం చిమ్ముతున్న వాళ్ళని ఎలా ఖండించాలి? మరి ఏం చెప్పమంటారు? వాళ్ళు విషం చిమ్ముతుంటే ఆ విషంలో పడి చచ్చిపోమంటారా మమ్మల్ని? మీకు సిగ్గు శరం భగవంతుడు నిజంగా పెడితే మీకు. సార్ మీకు ఫ్యామిలీ ఉంది సార్, జైలుకి పోతే వాళ్ళు ఎంత బాధపడతారు సార్. ఈరోజు జోగి రమేష్ గారు జైలుకి వెళ్తే పాపం వాళ్ళ సోదరు జైలుకి వెళ్తే వాళ్ళ భార్య ఎంత బాధపడుతున్నారు పాపం. ఉరేస్తారండి జోగి రమేష్కి? అండి ఉరేస్తారా అంటున్నా, జోగి రమేష్కి ఉరేస్తారా? 90 రోజుల తర్వాత ఎన్నాళ్ళు కుట్రలు చేసి ఆపుతారు జోగి రమేష్ని? 90 రోజులు 100 రోజులు తర్వాత వదలకేం చేస్తారని? జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి రకరకాల 12 ఛార్జ్షీట్లు పెట్టి ఏ ఛార్జ్షీటు వెంటనే వేయకుండా 16 మాసాలు ఉంచుకోగలిగారు. ఏం చేస్తారు అంతకుమించి? ఏం చేస్తారంటున్నాను. సార్ మీ హయాంలో జరిగిన మద్యం కేసుకి ఇప్పుడు మొలకల్చెరు తంబలపల్లి నియోజక అన్నమయ్య జిల్లా మొలకల్చెరులో జరిగిన నకిలీ మద్యం కేసుకి ఏం సార్ అది అన్న? అది ఒక మాట అండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం ప్రభుత్వమే అమ్మింది, బార్లో మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు అమ్మారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు ఇంతవరకు 2 ఏళ్ళు అయింది, ఒక్క తప్పు కానీ ఒక్క నేరం కానీ నకిలీ మద్యం కానీ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయేప్పటికీ అన్ని బార్లలో అన్ని ప్రభుత్వ ఏపీబీసీఎల్ గోడౌన్లలో ఉన్న సరుకును మీరేమన్నా వెనక్కి పంపించారా? ఉన్న సరుకును మీరేమన్నా సీజ్ చేశారా? ఆ శాంపిల్ కలెక్షన్ పంపించి మీరేమన్నా
కెమికల్ ల్యాబ్కి ఏమైనా పంపించారా, ఫోరెన్సిక్ ల్యాబ్కి? అదే సరుకు మొత్తం అమ్మారు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు స్టాక్ పాయింట్లో ఉన్న స్టాక్ అంతా లిక్కరు, అది నకిలీ మద్యమే. అయితే మీరెందుకు దాన్నే అమ్మారు మీ ప్రభుత్వం వచ్చాక కూడా? అదే డిస్టిలరీస్ నుంచి మీరు సరుకు ఎందుకు తెప్పించుకున్నారని అడుగుతున్నాను. ఉన్న స్టాక్ని అమ్మారు, అదే డిస్టిలరీ నుంచి మళ్ళీ సరుకు అమ్మారు. కానీ కేసు అది కాదు కదా సార్. ఏం కేసు? అంటే మీపై అంటే డిస్టిలరీల నుంచి మొత్తం స్కామ్ జరిగింది, మద్యం మాటున ఒకటే కంపెనీలకు ఎక్కువ ఇచ్చేసి డబ్బులు దండుకున్నారు, అటు నుంచి వచ్చేసి ఆ డబ్బులతో ఎలక్షన్స్ ఇప్పుడేమో ఆ కేసుకి నకిలీ మద్యం అంటారు. నకిలీ మద్యం మీరు ఇప్పుడు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి నకిలీ మద్యం అన్నారు. సార్ మీరు నకిలీ మద్యం అన్నారు. నకిలీ మద్యంలో రామంటున్నా కదా సార్. ఇప్పుడున్న మీ మద్యం కేసుకి ఇప్పుడున్న వాళ్ళు మొలకల చెరువులో ఉన్న మద్యం కేసుకి సంబంధం ఏంటి సార్? ఏమన్నా నాకేం సంబంధం అసలు? మీకు సంబంధం లేదు. వాళ్ళకి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ మనుషులు చేసిన దాన్ని జగన్మోహన్ రమేష్ గారికి అంట కట్టారు. అదే మరి ఎవడొకటి దీన్ని వైసీపీ ఇప్పుడు నిన్న ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేశారు ఒకడు. మేము మొత్తం ఆ రోజే చెప్పాం, అరే బాబు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా ఉండి ఎత్తుకొచ్చేస్తారని చెప్పాం. అంటే ఏదైనా ఈ కేసుకి ఏదో ఒక రకంగా ప్రతి కేసుకి ప్రతి పాపానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద మోపి తోసేయటానికి చేతులు కడుక్కుంటాకి ఒక రాక్షస క్రీడ నడుపుతున్నారు. ఇప్పుడు ఎంతకాలం ఉంటుంది ఈ పోలీసులు? అంతే ఏమవుతారు? ఇవాళ ఈ తప్పుడు కేసులు కట్టిన వాళ్ళందరూ రేపు మళ్ళీ చట్టం మేరకు ఫేస్ చేయాల్సిన పరిస్థితి రాదా? ఇది ఎన్ని అంటున్నా కోర్టులో ఫేస్ చేయాల్సి రాదా? ఈ సిట్లు స్టాండ్లు ఇవన్నీ ఇప్పుడు సీతారామన్యులు గారు, క్రాంతి రాణా టాటా గారు వీళ్ళందరూ ఫేస్ చేస్తున్నట్లుగా మళ్ళీ వాళ్ళు అప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్నది అదో ఇదో నాకు తెలియదు సార్. నేను దాని గురించి మాట్లాడట్లా, దాంతో పోల్చట్లా. సక్రమమైనటువంటి ఆధారాలు లేకుండా తప్పుడుతనంగా దుర్మార్గంగా ఈ రకంగా తప్పుడు కేసులు కడితే రేపు పర్యవసానాలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది కదా అని అడుగుతున్నాను నేను. ఫ్రీగా ఉన్నారు సార్. జగన్ గారు పాదయాత్రలో ఏమైనా పాల్గొనబోతున్నారా? ఆయన పాల్గొంటారు. నేను అంటే ఆయనకు తోడుగా ఏమన్నా? లేదు, అక్కర్లేదు సార్. ఆయనతో స్పీడ్గా నేను నడవలేను, చాలా స్పీడ్గా నడుస్తాడు ఆయన. ఓకే సార్. అన్నాళ్ళు చాకరీ నేను చేయలేను, అంత శారీరక శ్రమ కూడా నేను చేయలేను. ఎక్కడ పోగొట్టుకున్నారు అక్కడే వెతుక్కోవాలి. కుమారుడు పేరుని కృష్ణమూర్తి అలియాస్ పేరుని కిట్టు అంటే మీ కుమారుడు బందర్లో 2029లో జెండా పాతే అవకాశం ఉందా? 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అయితే రెపరెపలాడబోతుంది మచిలీపట్నంలో. అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృష్ణమూర్తికి అవకాశం ఇస్తే పనిచేస్తున్నాడు, బాగా మెరుగ్గా పనిచేస్తున్నాడు, ప్రజల మనసులు చూరకుంటాకి ప్రజల్లో మంచి పేరు సంపాదించడానికి అహోరాత్రులు పనిచేస్తున్నాడు. జగన్ మెచ్చి సీట్ ఇస్తే అతనే నుంచుంటాడు, అతనే ఎమ్మెల్యే అవుతాడు. ఎందుకంటే సీట్ ఇవ్వాల్సింది మా నాయకుడు కాబట్టి అవకాశం ఎవరికి ఇస్తే వాళ్ళు అవుతారు. కాదనుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి అవకాశం ఇస్తే ఆడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి వెళ్తాడు బందర్లో రేపు 29లో. జగన్ సీఎం కావడం ఖాయం ఖచ్చితంగా. ఇప్పుడే ప్రజల ఇండికేషన్ ఇస్తున్నారు, జగన్ని మనం అనవసరంగా కోల్పోయాం అనేది ప్రజల్లో విపరీతమైనటువంటి వేదన ఉంది. ఖచ్చితంగా జగన్ని గెలిపించాలనే సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా సార్. మీ అభిప్రాయము మీది ఉంది సార్. ఈ 2029లో ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూద్దాం సార్. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది కదా, ఇంకా అప్పటి వరకు వేచి చూద్దాం. ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళకి అండగా ఉన్నాడు. ఇంకా ఓకేనా, బీజేపీ జనసేన కలిసి టీడీపీకి అండగా ఉన్నాయి. కాంగ్రెస్ చంద్రబాబు కాంగ్రెస్ కూడా అండగా నవ్వుతారేంటి సార్? సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, ఒక మాటలు ఏం చెప్పండి సార్, ముగించాలనుకున్నాను చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మొత్తం స్టైల్ అంతా మార్చేసాడు, వ్యవహార స్టైల్. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 48,000 క్రాఫ్ట్ మార్చాడు అంటున్నారా ఏంటి? స్టైల్ మొత్తం వ్యవహార స్టైల్ మార్చాడు, ఆహార్యం మార్చాడు, క్రాఫ్ట్ మార్చాడు సార్. క్రాఫ్ట్ మార్చాడు, స్టైల్ మార్చాడు, చాలా వేగంగా ముందుకు కొత్త షూటింగ్ కొత్త సినిమా కోసం లుక్ మార్చాడు సార్. రాష్ట్రంలో దాదాపు 4,800 కిలోమీటర్ల మేర రోడ్లు, కొత్త రోడ్లు వేస్తున్నాము మొత్తం. అది మొత్తం స్టేట్మెంట్ పేపర్ మీద వేసేస్తున్నారు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు తన ధర్మాన్ని తను పాటిస్తున్నారు లేదు సార్ మంత్రిగా, సినిమా యాక్టర్గా తన ధర్మాన్ని తను పాటిస్తున్నాడు. ఎవరెవరి దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాడో అడ్వాన్సులు తీసుకున్న అందరికీ సినిమాలు చేస్తున్నాడు. దానికోసం అని చెప్పని పార్టీ ఆఫీసులో వెనకాల పొలం కొని స్టూడియో కడుతున్నారు. స్టూడియో కూడా అయిపోవచ్చింది.
నిన్న మొన్న కొబ్బరికాయ కొట్టారు. ఆయన పేరు ఏదో రెడ్డి గారు, సురేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు రెడ్డి గారు. ఆ రెడ్డి గారితో సినిమా స్టార్ట్ అయిందని చెప్తున్నారు. వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న కొత్తగా నియమించబడినటువంటి రామ్ తాళ్ళూరు గారి ప్రొడక్షన్లో ఆయన ఎప్పుడు అడ్వాన్స్ ఇచ్చాడు అంటున్నారు. కొంతమంది ఏమో 4 అంటున్నారు, కొంతమంది ఏమో 40 అంటున్నారు. మరి ఎంతో నాకు తెలియదు. ఆయన అడ్వాన్స్ ఉంది, అందుకే షూటింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. అది నెక్స్ట్ కూడా మళ్ళీ ఒప్పుకుంటారని చెప్తున్నారు. ఆయన జాగ్రత్తగా అయితే షూటింగ్లో సినిమాలు అయితే జాగ్రత్త చేసుకునే పనిలో ఉన్నాడు. ఏపీని ఐటీ హబ్గా మార్చడానికి నారా లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆస్ట్రేలియా, యుఎస్, ఎక్కడ బాలి, బ్యాంకాక్. కానీ ఇప్పుడు బాలి బ్యాంకాక్ కూడా చెప్పరే. లేదు సార్, అది మీ దగ్గర ఉందా సార్? మీకు షెడ్యూల్ ఏమైనా ఉందా సార్? నా దగ్గర లేదు సార్. నాకు తెలిసి అక్కడికి వెళ్ళాడు సార్. ఆయన కష్టపడుతున్నారు. మరి ఆయన పనితీరు గురించి ఏమంటారు? ఎవరి గురించి? లోకేష్ గారి పనితీరు గురించి. ఆయన పనితీరు ఎక్కడ కనపడుతుంది సార్? ఢిల్లీకి వెళ్తున్నారు, మోడీ గారితో కూర్చుంటారు, రాష్ట్రానికి కావాల్సిన నిధులను తీసుకొస్తున్నారు, అవసరమైన సహాయం చేస్తున్నారు. ఆస్ట్రేలియా వెళ్ళారు, మొన్న అమెరికా వెళ్ళారు, ఐటీ కంపెనీలు తీసుకున్నారు. నాకైతే అనిపించేది ఏంటంటే మోడీ గారిని కలిసి మా నాన్న మీద అట్టాక నీకు ఉంది కదా తోసే మా నాన్న బదులు నేను పెట్టాను అంటున్నాడు అనుకుంటున్నాను. మీరు వాళ్ళు సార్. సో చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ళ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారు, నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. నెల పుడితే టెన్షన్గా 1వ తారీఖు అక్కడికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి మరీ పెన్షన్ అందజేస్తున్నారు. ప్రజలతో మమేకమై ఎప్పటికప్పుడు మంచి పరిపాలన అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంత వయసులో కూడా అంత కష్టపడుతున్నారు. ఏమనిపిస్తుంది మీకు? ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఒక 4,000 రూపాయలు పెన్షన్ని ఒక పేదవాడి ఇంటికి ₹1 కోటి ఖర్చు పెట్టి తీసుకెళ్ళి ఇచ్చేంత గొప్ప ఆలోచనాపరుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని నాకు అనిపిస్తుంది. ఓకే సార్. అంటే ఇంతవరకు ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు జోబిలో మనిషిని వైసీపీ వాళ్ళు చాలామంది ఆరోపించారు. అలాంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఈరోజు ఉద్యోగ విరమణ తర్వాత కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు. నిన్న మా ఇంటర్వ్యూలో కూడా ఆయన అనౌన్స్ చేశారు. అంటే త్వరలో పార్టీ నేమ్ కూడా, సిద్ధాంతాలు, పార్టీ పేరు కూడా అనౌన్స్ చేయబోతున్నాను అన్నారు. దీని గురించి ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం గాయపరిచాడో ఆయనకి చంద్రబాబు మనకేం తెలుసు. వీళ్ళిద్దరు బంధం ఎందుకు విడిపోయిందో, ఈయనకి ఏం చేశాడో, ఆయనకి ఏం టోపీ పెట్టాడో మనకు తెలియదు కదా. టోపీ పెట్టిన వాళ్ళని పెట్టించుకున్న వాళ్ళకి, చేసిన వాడికి చేయించిన వాడికి వాళ్ళకి తెలియాలి, మనకేం తెలుసు. సార్ థ్యాంక్ యూ సార్. మరి చూద్దాం ప్రజలు ఎవరికి ఏం టోపీ పెడతారు అనేది కూడా 2029లో తెలుస్తుంది సార్. మళ్ళీ మనకు అప్పటి వరకు వేచి చూద్దాం సార్. అయితే మీరైతే రాజకీయాల్లో ఓపిక ఉన్నంత వరకు కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ.